सत्यसाई पादाम्बुजं भज रे मानस निरन्तरम्। 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 परम पवित्रं पावन चरणं, परम पवित्रं पावन चरणं, परम पवित्रं पावन चरणं, परम पवित्रं पावन चरणं। कलिमलदहनं श्रीगुरुचरणं, कलिमलदहनं श्रीगुरुचरणं, कलिमलदहनं श्रीगुरुचरणं, कलिमलदहनं श्रीगुरुचरणं। भवभयनाशन दुरितनिवारण, भवभयनाशन दुरितनिवारण, भवभयनाशन दुरितनिवारण, भवभयनाशन दुरितनिवारण। पतिपुरीश्वर पङ्कजचरणं, पतिपुरीश्वर पङ्कजचरणं, पतिपुरीश्वर पङ्कजचरणं, पतिपुरीश्वर पङ्कजचरणं। भज रे मानस निरन्तरम्। भज रे मानस निरन्तरम्। भज भज रे मानस निरन्तरम्। भज भज रे मानस निरन्तरम्। सत्यसाई पादाम्बुजं भज रे मानस निरन्तरम्। सत्यसाई पादाम्बुजं भज रे मानस निरन्तरम्। परम पवित्रं पावन चरणं, परम पवित्रं पावन चरणं, कलिमलदहनं श्रीगुरुचरणं, कलिमलदहनं श्रीगुरुचरणं। भवभयनाशन दुरितनिवारण, भवभयनाशन दुरितनिवारण, पतिपुरीश्वर पङ्कजचरणं, पतिपुरीश्वर पङ्कजचरणं। भज रे मानस निरन्तरम्। भज रे मानस निरन्तरम्। भज 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 रे मानस निरन्तरम्। भज भज रे मानस निरन्तरम्। सत्यसाई पादाम्बुजं भज रे मानस निरन्तरम्। Hello, Sairam Sairam brother. uncle. Sairam brother. Sairam. We are waiting for trainer. Meanwhile, can you please start with Omkar? Okay.
సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः साईराम ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. హాయ్ లీడర్స్. साईराम सर సాయిరామ్. మే ఐ కంటిన్యూ? షల్ ఐ కంటిన్యూ? यस सर ఓకే ఓకే షూర్. వెయిట్ ఏ మినిట్ ప్లీజ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. హాయ్ వండర్ఫుల్ లీడర్స్, ఎక్సలెంట్, అమేజింగ్ లీడర్స్, ద మోస్ట్ డైనమిక్, టాక్ట్, స్కిల్డ్, పవర్ఫుల్ లీడర్స్. సాయిరామ్ టు ఎవ్రీవన్. సాయిరామ్. యా, వాయిస్ అండ్ డాక్యుమెంట్. ఓకే రైట్. ఎస్టర్డే మనం కొంచెం స్పీడ్గా వెళ్ళాం. 10 minutesలో జస్ట్ సమ్మరీ రిపోర్ట్ పర్పస్. యా, విత్ బిఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ జాబ్ గ్యారంటీడ్ అండి. జాబ్ అయితే కన్ఫర్మ్, నో డౌట్. బట్ మన ఇంటికి వచ్చేది కదా జాబ్ అలాగా. సో మనం కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి, లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అది చెప్తాను, ఆన్లైన్లో ఏ విధంగా, ఆఫ్లైన్లో ఏ విధంగా. జాబ్ అయితే కన్ఫర్మ్ అండి, నో డౌట్. Sairam, yeah, our placements list, so many companies, almost all organizations and almost all organizations recruit, because HR department essential for every organization, like that way. Finance department also essential for all the organization. So we are not only covering financial, banking, financial services, insurance, startup, tips, everything real time. Index first the placements list. Okay, types of banks, departments, designations, office orders, roles, responsibilities, activities, functions అన్ని. అయితే ఇందులో కోర్ బ్రాంచ్ బ్యాంకింగ్ కోర్ అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా హాలిడేస్ వస్తే ముందుగా చెప్పండి. బ్రాంచ్ బ్యాంకింగ్ ఈజ్ కోర్, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ కోర్. సార్ ఈరోజు ఒక 50 మంది రాలేరు, ఎందుకంటే
ఇది హాలిడే లేకపోతే ప్రాబ్లం సంథింగ్ పట్టి యాత్రలు ఉన్నాయి ఏదో సంథింగ్ నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఇంపార్టెంట్ స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ హార్ట్ అనమాట. బ్రాంచ్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫారెక్స్ హార్ట్ లివరు కిడ్నీ లాగా ఇవి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, యూలిప్, ట్రెడిషనల్ ప్లాన్స్, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏంటంటే ఆటామ్ బాంబ్, వెరీ స్మాల్, బట్ ఇచ్చే రిటర్న్స్ మీరు తట్టుకోలేరు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఆ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మనం తట్టుకొని అంత అది రిటర్న్స్ ఏదైతే ఉంటుందో సూపర్ రిటర్న్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటారు. చెప్తాం అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్లో వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే రికరింగ్ డిపాజిట్, చిల్డ్రన్స్, ఉమెన్స్, సీనియర్ సిటిజన్స్ ఏ ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అన్ని. నెక్స్ట్ కాంప్లయన్స్, ఆడిట్, బీబీఓ, గోల్డ్ ప్రోగ్రామ్స్, ఎథిక్స్. ఇవన్నీ ఏంటంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, రూల్స్, రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్. రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రోటోకాల్స్. నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఆర్గనైజేషన్ it is not our own organization. Every organization has some protocols, rules, regulations, terms and conditions and everything. We need to follow accordingly. Stock market, it is fast than current. ట్రాన్స్ఫార్మర్ లేకపోతే పవర్ హౌస్ అనమాట. పవర్ ప్లాంట్ టచ్ చేస్తామా? పవర్ ప్లాంట్ టచ్ చేయకూడదు, బట్ ఇది టచ్ చేయొచ్చు. ఏ కండిషన్లో టచ్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. వి డోంట్ టచ్ ఎవ్రీ డే, బట్ టచ్ చేయాల్సిన టైంలో ఇది కంపల్సరిగా టచ్ చేయాల్సిందే. ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ స్పీడ్ దాన్ కరెంట్ పవర్ అనమాట. ఏమండి, జాబ్ అనేది పక్కన పెట్టండి, వస్తుంది, అది ప్రాబ్లం లేదు. రియల్ లైఫ్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ దాన్ క్లౌడ్ టెక్నాలజీ. అసలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి అన్నీ మొత్తం 360 degrees వైజ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇది క్రెడిట్ డివిజన్స్, లోన్స్, అప్రాక్సిమేట్లీ 18-20 డివిజన్స్ ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద లోన్స్. అందులో ఎస్ఎంఈ, ఎస్బిబి, ఎస్ఎంఈ, ఎంఈజీ, కార్పొరేట్ లోన్స్, అవన్నీ బిగ్ అవి కూడా వస్తాయి ఇందులోకి. బిఎఫ్ఎస్ఏ కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్, వాటి గురించిన మీనింగ్ఫుల్ డెఫినేషన్. ఇక్కడ అంతా కాన్సెప్ట్ ఇంపార్టెంట్, నాట్ బై హార్ట్. 10th ఇంటర్మీడియట్ వరకు వేరే, నెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోద్ది. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంతే. యూ నీడ్ టు అప్లై నాలెడ్జ్, కాన్సెప్ట్, నాలెడ్జ్, స్కిల్స్, కాన్సెప్ట్ అప్లై చేసుకోవడమే. డెఫినేషన్స్ బట్టి కొట్టడాలు ఏమంటారు కదా, బై హార్ట్, అవన్నీ ఉండవు ఇక్కడ. కాన్సెప్ట్, నాలెడ్జ్ అంతే. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఫైనాన్స్ సెక్టర్స్ విత్ కంప్లీట్ నాలెడ్జ్, సర్వీస్ సెక్టర్స్ విత్ కంప్లీట్ నాలెడ్జ్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ విత్ కంప్లీట్ నాలెడ్జ్. బిఎఫ్ఎస్ఏలో బి అయిపోయింది, ఫైనాన్స్ ఎస్ఐ. నెక్స్ట్ కంప్లీట్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, అదే కరెన్సీ చెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ని హౌ దే క్యాన్. ఇందులో కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ ఏంటి, ఎవ్రీ డివిజన్కి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీస్. కరెన్సీ చెస్ట్కి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్ ఏంటి, ఏటీఎం నోడల్ సెల్, ఏటీఎం డిపార్ట్మెంట్కి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్ ఏంటి, బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏంటి. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. వాళ్ళు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఎసెన్షియల్. ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. బ్యాంక్ గురించి తెలియని వాళ్ళు విత్డ్రా డిపాజిట్ నెఫ్ట్లో ఆర్టీజీఎస్లు అనుకుంటారు. అదేంటంటే 0.0001% నాలెడ్జ్. అది బ్యాంకులో విత్డ్రా డిపాజిట్, ఐఎంపిఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్లు, ఏవో ఫారెక్స్లు, అబ్రాడ్, ఈ నాలెడ్జ్ అనేది 0.001. ఇంకా చాలా ఉందండి అది బ్యాంకింగ్లో. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏమి యూజ్ చేస్తాం, ఫినాకిల్ సాఫ్ట్వేర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ పవర్డ్ బై ఇన్ఫోసిస్, డెవలప్డ్ బై ఇన్ఫోసిస్. మొత్తం అన్ని బ్యాంకులకి ఫినాకిల్ అమ్మేసింది. దే ఎర్నడ్ హ్యూజ్ అమౌంట్ విత్ ఫినాకిల్. ఒకప్పుడు 176,000 కోట్లు ఇన్ఫోసిస్, ఇప్పుడు ఇంకా మేబీ డబల్ అయిపోయిందేమో. సక్ష్యం సాఫ్ట్వేర్, ఈ ఫినాకిల్ ఏంటంటే టచ్ చేస్తే చాలు బిల్ పడుతుంది. సో కొన్ని ఆర్గనైజేషన్ దే డెవలప్డ్ ఓన్ సాఫ్ట్వేర్స్, సక్ష్యం, సిసిఎంఎస్సి, సక్ష్యం ఇలాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకున్నారు. నెక్స్ట్ అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, బోనస్, ఎప్రిసియేషన్స్, రేటింగ్స్, మోడరైజేషను,
ట్రిప్స్, ఫన్ యాక్టివిటీస్, రికగ్నిషన్స్, ఎప్రిసియేషన్స్ అవి కూడా చూద్దాం. హెచ్ఆర్ సిస్టమ్ అదంతా. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, కంప్లీట్ మేనేజ్మెంట్, కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్. ఇది వెరీ ఇంపార్టెంట్. కాస్ట్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ లిస్ట్ ఫర్ స్టార్టప్ గ్రోత్. ఈ విధంగా ఇందులో వెరీ స్మాల్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ని డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వెరీ స్మాల్, మీడియం, లార్జ్, వెరీ లార్జ్, ఈ విధంగా. బిఎఫ్ఎస్ఏ ప్లేస్మెంట్స్. ఏదో 12-15 పేజెస్ ఉన్నాయి, చూద్దాం. నేను ఏంటంటే జస్ట్ ఓవర్ వ్యూ కోసం ఫాస్ట్గా 10 minutesలో చూపింది. హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళారు, సెలెక్ట్ అయితే ఓకే, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. దట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, దట్ స్టాఫ్ ఈజ్ డిఫరెంట్, ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ డిఫరెంట్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్లో జనరల్ ఇన్సూరెన్స్ వేరే, లైఫ్ ఇన్సూరెన్స్ వేరు, రెండు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లోన్స్, అందులో హోమ్ లోన్ సెపరేట్, మళ్ళీ లోన్స్ ఆల్ లోన్స్ ఉన్నాయి, పర్సనల్ లోను మొత్తం A to Z, B2B, అగ్రి లోను, ఇండస్ట్రీ లోన్, సిబిబి, ఎస్ఎంఈ అన్నీ వస్తాయి. హెచ్డిఎఫ్సి ఎర్గో, ఇట్ ఈస్ ఫర్ జనరల్ ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఇట్ ఈస్ స్టాక్ మార్కెట్. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్, ఇండోసెంట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఫస్ట్ ఆర్బిఎల్ వచ్చింది అనుకోండి, వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, 2 years చేయండి. నెక్స్ట్ యూ మే గెట్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ రావచ్చు డైరెక్ట్గా. యూ కెన్ స్విచ్ ఫ్రమ్ ఆర్బిఎల్ టు ఇంటర్నేషనల్, ఫెడరల్ టు ఇంటర్నేషనల్, సౌత్ ఇండియన్ టు ఇంటర్నేషనల్, ఐడిఎఫ్సి టు ఇంటర్నేషనల్, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఇట్స్ కామన్, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఎనీ బ్యాంక్ అక్కర్ ఇన్ లాస్, నో ప్రాబ్లం ఫర్ స్టాఫ్, నో ప్రాబ్లం ఫర్ ది రీసోర్సెస్. ఎందుకంటే ఒక బ్యాంకు సింక్ అయిపోతే, మునిగిపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ టేక్ కేర్. అది వేరే బ్యాంక్తో మెర్జ్ చేస్తుంది, స్టాఫ్కి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వేరే బ్యాంక్తో మెర్జ్ చేస్తుంది. కాబట్టి యువర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ సేఫ్. మీ అంతటా మీరు రిజగ్నేషన్ ఇస్తే తప్ప లైక్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్, ఇఫ్ యూ గెట్ జాబ్ డైరెక్ట్లీ హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మార్గన్, ఓకే. అదర్వైజ్ ఈ ఐడిఎఫ్సి, సౌత్ ఇండియన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్, యాక్సిస్ ఇలాంటి వాటిల్లో నుంచి కూడా స్విచ్ అవ్వచ్చు. స్టాండర్డ్ చార్టెడ్, హెచ్ఎస్బిసి, డచ్ బ్యాంక్, ఇవన్నీ అదర్ కంట్రీస్ బ్యాంక్స్ అయినా ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. డిబిఎస్ బ్యాంక్ సింగపూర్ది, బట్ ఇండియాలో ఎగ్జిస్టెడ్. జేపీ మార్గన్, ఇవన్నీ బ్యాంక్ ఆఫ్ అమెరికా పేరులోనే ఉంది అమెరికా. ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దోహా బ్యాంక్, షిన్చాన్ బ్యాంక్. చైనా తప్ప ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే మళ్ళీ స్నేక్స్ తినాల్సి వస్తుంది. స్నేక్స్ మనం తినం కదా, అది. సో మనం ఎంత అదృష్టవంతులమో చూడండి, ఇండియాలో వేదాలకి నిలయం, సాంప్రదాయానికి నిలయం. ఎనీహో, నెక్స్ట్ ఎంఎన్సీస్ లిస్ట్. జాగ్రత్త వినండి. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, విప్రో, ఒరాకిల్, టెక్ మహీంద్రా, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్, వీటిలో కూడా డెల్, డెలైట్, యాక్సెంచర్, ఇవన్నీ సో మనీ, శాంసంగ్, సోనీ, ఎనీ ఆర్గనైజేషన్ రిక్వైర్డ్ ఫైనాన్షియల్. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్సో. ఎన్బిఎఫ్సి, ఇట్ ఈస్ నాట్ బ్యాంక్, లైక్లీ బ్యాంక్. ఇట్ ఈస్ నాట్ బ్యాంక్, బట్ ఇందులో బజాజ్ తీసుకోండి, వెరీ బిగ్ ఫర్ ఎగ్జాంపుల్. నాట్ బ్యాంక్ బట్ లైక్లీ బ్యాంక్. ఈ ఎన్బిఎఫ్సిస్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంది, అంటే లోన్స్ ఇవన్నీ ఉంటాయండి. బజాజ్, మహీంద్రా, ముథూట్, మనప్పురం, టాటా క్యాపిటల్, రిలయన్స్ క్యాపిటల్, ఆదిత్య బిర్లా, ఎల్ఎన్టీ ఫైనాన్స్, చోళమండలం కూడా బాగుంటుంది. వెహికల్ ఇన్సూరెన్సెస్, ఎగ్జాంపుల్ వెహికల్ ఇన్సూరెన్సెస్కి చోళమండలం, బస్సెస్, కార్స్ ఉన్నాయనుకో. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్,
హెచ్డిఎఫ్సి కంపల్సరీగా స్టెప్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యూ క్యాన్ స్టెప్. ఏమండి ఇక్కడ ఇంకోటి, ఇఫ్ యూ గెట్ జాబ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, గో అండ్ జాయిన్. ఆఫ్టర్ 2 years యూ కెన్ స్విచ్ టు బ్యాంక్ టు ఇంటర్నేషనల్. స్టెప్స్ అలాగ ఉంటాయి. 1 year చేయండి, నో ప్రాబ్లం. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్, కోటక్, బజాజ్ అలియాంజ్, ఆదిత్య బిర్లా, పిఎన్బి, టాటా ఏఐఏ, కెనరా బ్యాంక్, ఇండియా ఫస్ట్, స్టార్ యూనియన్, శ్రీరామ్, భారతీ యాక్సా. ఈ విధంగా ఇఫ్ యూ గెట్ ఆఫర్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్బిఎఫ్సి, మీకు బ్యాంక్ జాబ్ వచ్చినట్లే. ఎక్కడ ఇందులో స్టెప్ వేసినా కానీ యూ క్యాన్ టర్న్ టు బ్యాంక్ టు ఇంటర్నేషనల్. స్టెప్స్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎన్బిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సికి వెళ్ళి, హెచ్డిఎఫ్సి నుంచి జేపీ మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎన్బిఎఫ్సి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బ్యాంక్ టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ విధంగా ఓకే. జనరల్ ఇన్సూరెన్స్లో మనకి యాక్సిడెంటల్, హెల్త్ ఇవన్నీ కవర్ అవుతాయి. హెల్త్ అనేది ఎసెన్షియల్. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ హెల్త్ అనేది ఎసెన్షియల్, ఎందుకంటే వీ కాంట్ ఇన్వెస్ట్ ఆన్ హెల్త్. అది వెరీ స్మాల్ అమౌంట్స్ ఉంటాయి. 3 lakhs, 5 lakhs, 10 lakhs కవరేజ్ ఉంటుంది పెర్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్లో ఐసిఐసిఐ లాంబార్డ్, బజాజ్ అలియాంజ్, హెచ్డిఎఫ్సి ఎర్గో, రిలయన్స్ జనరల్, టాటా ఏఐజీ, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, కోటాక్, ఆదిత్య బిర్లా, ఫ్యూచర్ జనరాలి, రాయల్ సుందరం. ఈ విధంగా జనరల్ ఇన్సూరెన్సెస్. అలాగే యూనివర్సల్, చోళమండలం, శ్రీరామ్, లిబర్టీ, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అవి కాకుండా స్టార్ హెల్త్ వినే ఉంటారు చాలామంది. స్టార్ హెల్త్ ఫోన్లు వస్తూ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని. క్లెయిమ్స్ కూడా బాగుంటుంది. వెనెవర్ యూ టేక్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్, ఫస్ట్ యూ అనలైజ్ అండ్ రీసెర్చ్ ఆన్ క్లెయిమ్స్. క్లెయిమ్ ఈజ్ ఇంపార్టెంట్. క్లెయిమ్ 99.99 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. యూ నీడ్ టు చెక్ 99.99. క్లెయిమ్ రేషియో ఈజ్ ఇంపార్టెంట్. మనం అలా ఏదో చెప్పారు తీసేసుకున్నాం, తర్వాత క్లెయిమ్ రాకపోతే వేస్ట్ అయిపోద్ది అలా. నెక్స్ట్ నివా భూపా ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్, ఆదిత్య బిర్లా. ఈ విధంగా ఉన్నాయి. ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది ఎగ్జాంపుల్. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ వన్స్ అగైన్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ, నిప్పాన్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కోటక్ మహేంద్రా. ఇక్కడ స్మాల్ స్టోరీ కూడా చెప్పేస్తా. యూటీఐ అండ్ యాక్సిస్. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదండి, ఫస్ట్ యూటీఐ మ్యూచువల్ ఫండ్. యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఫుల్ డెవలప్ అయిపోయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి యూటీఐ బ్యాంక్ అని తెచ్చుకున్నారు పర్మిషన్స్. యూటీఐ బ్యాంక్ అని తెచ్చుకుంటే గన ఇక్కడ ఏమవుతుందంటే వచ్చిన ప్రాఫిట్లో షేర్ చాలా పోతుంది యూటీఐ మ్యూచువల్ ఫండ్కి. ఎందుకంటే యూటీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళదే యూటీఐ బ్యాంక్. సో బ్యాంక్కి ఫర్ ఎగ్జాంపుల్ 2000 crores వచ్చింది ప్రాఫిట్ పెర్ ఇయర్. 2000 crores మినిమం 1 crore యూటీఐ మ్యూచువల్ ఫండ్కి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే ఇలాగా బ్యాంక్ ఎంత హార్డ్ వర్క్ చేసి మ్యూచువల్ ఫండ్కి ఇస్తున్నామని అప్పటి పీజే నాయక్, ఐఏఎస్ ఆఫీసర్ నాయక్ గారు, సెంట్రల్ ఆఫీస్ ముంబై, ఏం చేశారంటే మనం ఇలాగ లాభం లేదు, మనం సెపరేట్గా టర్మ్స్, కండిషన్స్, ప్రొసీజర్స్, పాలసీస్ అన్నీ చేంజ్ చేసుకొని సెపరేట్ బ్యాంక్, సెపరేట్ బాడీ చేసుకుందామని ఏతో స్టార్ట్ అవ్వాలని యాక్సిస్ బ్యాంక్ అని రీనేమ్ అంటారు దాన్ని. ఉన్న నేమ్ని యాక్సిస్ బ్యాంక్గా మార్చారు. సో అక్కడ సిఇఓ, ఎండి, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్, గుడ్ విల్ వల్ల 6 rupees నుంచి టక్ నాన్ స్టాప్ 1000 rupeesలోకి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. సంథింగ్ గోయింగ్ ఆన్. పీజే నాయక్ అనే బ్రాండ్, అక్కడ బ్రాండ్ ఏంటి? పీజే నాయక్, ఎండి అండ్ సిఇఓ. ఆయన బ్రాండ్ వల్ల డెవలప్ అయిందే
యాక్సిస్ బ్యాంక్. ఇప్పటికిప్పుడు కాదండి, అసలు డెవలప్ అయింది యాక్సిస్ బ్యాంక్. ఐఏఎస్ ఆఫీసర్ పిజిఎన్ నాయక్, గుడ్ విల్, సో మచ్ గుడ్ విల్ హీ హ్యాస్. గుడ్ విల్ ఈజ్ ద ఫిక్స్డ్ అసెట్, గుడ్ విల్ ఈజ్ ద ఫిక్స్డ్ అసెట్. అది ఆ విధంగా ఒక పర్సన్ వల్ల చూడండి మరి ఎంత షేర్ 6 రూపీస్ నుంచి 1000కి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. అది తర్వాత యూటీఐ టెర్మినేటెడ్. యూటీఐ మ్యూచువల్ ఫండ్ మీది మీరే, మాది మేమే అని ఆ విధంగా ఒప్పందం. ఇందులో చాలా ప్రొసీజర్స్, పాలసీస్ ఇవన్నీ ఉంటాయి, డాక్యుమెంటెడ్ రూపంలో ఉంటాయండి. నెక్స్ట్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ మధ్య వెరీ ర్యాపిడ్ ఫాస్ట్ డెవలప్ అయ్యాడు కోటక్ మహీంద్రా. ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఫ్రాంక్లిన్, డిఎస్పి మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, ఐడిఎఫ్సి, హెచ్ఎస్బిసి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆదిత్య బిర్లా, యూటీఐ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, అండ్ నెంబర్ ఆఫ్ crazy mutual funds are there. Mutual funds also we can get more returns. Systematic investment plan, mutual fund, all are similar. ఒకేసారి బల్క్ అమౌంట్ పెడితే మ్యూచువల్ ఫండ్ అవుద్ది. ఎవ్రీ మంత్ 5,000, ఎవ్రీ మంత్ 10,000 అలా పెట్టుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 15 years పడేస్తే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవ్రీ మంత్ 5,000 చెప్పిన, లేకపోతే ఎవ్రీ మంత్ 2,000 చెప్పిన, ఒక 15 years సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పే చేస్తే చాలా బాగుంటాయి, రిటర్న్స్ సూపర్. నెక్స్ట్ క్రెడిట్ డిపార్ట్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ లోన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి, యాక్సిస్ నుంచి లోన్స్ వస్తాయి, కోటక్, ఇండోసెంట్, ఎస్ ఆల్ బ్యాంక్స్ ఇస్తారు. అలా కాకుండా బ్యాంకే కాకుండా బజాజ్, టాటా క్యాపిటల్, మహేంద్ర, శ్రీరామ్, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం, చోళమండలం, ఎలాంటి ఫైనాన్స్ ఆల్సో ప్రొవైడింగ్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్. బ్యాంక్సే కాకుండా ఎన్బిఎఫ్సిస్ ఆల్సో. ఎన్బిఎఫ్సి మీన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇంటర్వ్యూ బిట్. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఇండియా బుల్స్, డిహెచ్ఎఫ్ఎల్ ఇవన్నీ షేర్లో వస్తాయి కూడా. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఈ మధ్య డెవలప్ అయ్యాయి. జిరోదా, అప్స్టాక్, ఏంజిల్ వన్, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, కోటక్. వీళ్ళకి మోతీలాల్ ఒస్వాల్ టిప్స్ ఇచ్చేస్తాడు ముందే, బాగుంటాయి. యాక్సిస్ సెక్యూరిటీస్, జియోజిత్. ఈ విధంగా షేర్స్ మార్కెట్ రిలేటెడ్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ విన్నారా? లోన్స్, సెక్యూరిటీస్ ఉంది ఐఐఎఫ్ఎల్. ఎస్బీఐ క్యాపిటల్, ఎస్ బ్యాంక్ వాళ్ళది ఎస్ సెక్యూరిటీస్. ఈ విధంగా కార్వే ఆల్సో. నెక్స్ట్ పేమెంట్ బ్యాంక్, మనకి తెలుసు, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఫోన్పే, రెజర్ పే, పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఇండియన్ పోస్టల్ బ్యాంక్ ఉంది, ఇది ప్రైవేట్ కాబట్టి ఇండియన్ పోస్టల్ బ్యాంక్ అనే తీసామంతే. ఇట్ ఈస్ ఓన్లీ ప్రైవేట్ ఐ కెప్ట్ బికాస్ నో కన్ఫ్యూజన్ ఫర్ ప్లేస్మెంట్స్. మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అన్ని. నెక్స్ట్ ఎంఎన్సిస్, జేపీ మార్గన్, ఇవన్నీ మినీ బ్యాంక్స్. ఏయూ స్మాల్ బ్యాంక్ ఇవి వినే ఉండరు చాలామంది, బట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇందులోంచి కూడా స్లోగా ఇంటర్నేషనల్ యూ కెన్ స్విచ్. ఇంటర్నేషనల్ ఫస్ట్ 3-4 years అండి ఎక్స్పీరియన్స్. వన్స్ ఇఫ్ యూ గెట్ 3-4 years ఎక్స్పీరియన్స్ యూ కెన్ స్విచ్, నో ప్రాబ్లం. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ బ్యాంక్, ఈక్విటాస్ బ్యాంక్. ప్రాణం హాయిగా ఉండే బ్యాంకులు. ప్రాణం హాయిగా ఉండడం మీన్స్ బిగ్ బ్యాంక్స్లో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రెజర్స్. ఇవి నో ప్రాబ్లం, టైంకి వచ్చామా టైంకి వెళ్ళిపోయామా హ్యాపీగా ఉంటాయి. కోస్టల్ బ్యాంక్ ఈ విధంగా. ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఉజ్జీవన్, ఈక్విటాస్, కోస్టల్ బ్యాంక్. టాటా ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మీకు వాట్సాప్లో ఆల్రెడీ వచ్చాయి. అలాగే ఫైనాన్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ కెమికల్, సిమెంట్, షుగర్, టెక్స్టైల్, కాటన్. కెమికల్ ఇండస్ట్రీ అనగానే ఐ రిమెంబర్ అంకిలేశ్వర్, గుజరాత్లో అంకిలేశ్వర్ ఉంది. అంకిలేశ్వర్లో ఏషియాలో నెంబర్ 2 కెమికల్ ఇండస్ట్రీ. 2000 ఎన్నో ఉన్నాయి ఒకే దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్. 2000-3000 ఉన్నాయి ఒకే దగ్గర. అంకిలేశ్వర్, గుజరాత్ స్టేట్. బరోడాకి దగ్గరలో, బరోడా అంటారు. వడోదరాకి దగ్గరలో కెమికల్ ఇండస్ట్రీ. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. కొన్ని దగ్గర టెక్స్టైల్, కొన్ని దగ్గరలో సిమెంట్, కొన్ని దగ్గరలో కెమికల్, కాటన్ ఇండస్ట్రీస్. గుంటూరుకి దగ్గర చిలకలూరుపేటలో కాటన్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో మెనీ కాటన్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్
ఓకే, వన్ ఇది Sairam, which organization you wanted? Just chart. Which organization you selected? చాలా చెప్పుకున్నాను కదా. Sairam, my voice, everything okay? At least ఒక 10 members. చాట్ బాక్స్ ఓపెన్ చేసి టైప్ చేయండి. చాట్ బాక్స్, ఓపెన్ ద చాట్ బ్యాగ్. You want HDFC? Okay, good. Next. No. You want which organization? Which organization means మీకు ఎందులో జాబ్ కావాలనుకుంటున్నారు. వేర్ యూ వాంట్ జాబ్. బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే, ఐ డోంట్ వాంట్. ఓకే సార్, ఆర్గనైజేషన్ నేమ్ ఐ వాంట్. జేపీ మార్గాన్. ఓకే, బ్యాంకింగ్. ఓకే, ఇన్ సెక్టార్. ఓకే, ఆర్బిఐ. డైరెక్ట్ ఆర్బిఐకి వేసాడండి మనోడు ఎవడో. యూనియన్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, దట్ ఈస్ గవర్నమెంట్. దట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐ. ఓకే, ఆర్బిఐ. ఇంకా సూపర్ ఆర్బిఐ, అనుభవించు రాజలా ఉండదు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సైడ్. ఓకే, ఎంఎన్సి బ్యాంక్స్. ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎంఎన్సి కంపెనీ. ఓకే, టచ్ బ్యాంక్. ఒకేసారి అది రాకపోతే కనుక బిగ్ స్మాల్ స్టెప్తో మళ్ళీ వెళ్ళొచ్చు. 1 or 2 years ఎక్స్పీరియన్స్తో అటు స్విచ్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. వెరీ గుడ్. స్టాప్ దిస్ స్టార్టింగ్. నెక్స్ట్, డిపార్ట్మెంట్స్ లిస్ట్ ఐ వుడ్ లైక్ టు రీడ్. కైండ్ అటెన్షన్ హియర్. రిటైల్ బ్యాంకింగ్ అంటారు. బ్యాంకింగ్లో చెప్పేది రిటైల్ బ్యాంకింగ్. బ్రాంచ్ బ్యాంకింగ్ ఇవన్నీ రిటైల్ బ్యాంకింగ్ కింద వస్తాయి. బ్రాంచ్ అనేది రిటైల్ బ్యాంకింగ్ కింద వస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీస్ ఎక్స్చేంజ్, అమెరికా, యూరప్, దుబాయ్, ఇండియన్ కరెన్సీస్ ఎక్స్చేంజ్, కెనడా ఇండియన్ రూపీస్, ఆస్ట్రేలియా ఇండియన్ రూపీస్. ఇలాగా ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఎక్కువగా స్టూడెంట్ లైఫ్లో దోస్ హూ వాంట్ టు గో టు అబ్రాడ్ ఫర్ ఎంఎస్ స్టడీస్. స్టూడెంట్స్ దోస్ హూ వాంట్ టు గో టు abroad for MS studies, that time you are paying university ki Indian currency prakaram 30 lakhs, 50 lakhs, 20 lakhs, depends on university. మీరు అప్పుడు ఫారెక్స్ కోసం బ్యాంక్కి చాలా మంది వస్తారు. యు ఆర్ పేయింగ్ యూనివర్సిటీ అమౌంట్ అనమాట. ఎక్కువ మంది యూజ్ చేస్తారు స్టూడెంట్స్ ఎంఎస్ స్టడీస్ కోసం. అలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్, క్రెడిట్ డిపార్ట్మెంట్. క్రెడిట్ మీన్స్ లోన్స్. ఆడిట్, కాంప్లయన్స్ డిపార్ట్మెంట్ ఎసెన్షియల్. కాంప్లయన్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ లిస్ట్. అలాగే అదర్ ఇంపార్టెంట్ కరెన్సీ చెస్ట్, ఏటీఎంస్ ఉంటాయి కదా. అలాగే సర్వీస్ బ్రాంచ్, చెక్స్ క్లియరింగ్. బీపీఆర్జీ బిజినెస్ టీమ్ అనమాట. బీపీఆర్జీ బిజినెస్ టీమ్. ఎథిక్స్ డివిజన్, నాలెడ్జ్ షేరింగ్ డివిజన్స్ ఆల్సో దేర్. నాలెడ్జ్ ది కంటిన్యూస్లీ షేర్ చేస్తూ ఉంటారు నాలెడ్జ్. ఎగ్జామ్స్ రాయిస్తారు ఫోర్స్ఫుల్గా. ఆయన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినా కానీ ఎగ్జామ్ రాయాల్సిందే. హైలీ కాన్ఫిడెన్షియల్ డివిజన్స్ అవి లాస్ట్లో చెప్తాం. ఇన్వెస్టిగేషన్ డివిజన్ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను. రోల్స్, రెస్పాన్సిబిలిటీ. సిఈఆర్ఎస్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తెలుసు కదా అందరికీ. సపోర్టింగ్ డివిజన్, స్టాక్ మార్కెట్ డివిజన్, ఎన్పిసి డివిజన్, సెక్యూరిటీస్. సిబిబి ఇవన్నీ లోన్స్, బిగ్ లోన్స్ ఇస్తారు. సిబిబి రిస్క్ మేనేజ్మెంట్, అంటే 2000 crores, 5000 crores లోన్స్ కావాలంటే కార్పొరేట్ బ్యాంకింగ్, దే ఆర్ క్రెడిటింగ్ 5000 crores బిగ్ లోన్స్ అనమాట. కార్పొరేట్ లోన్స్. అసలు చెప్పాలంటే ఇఫ్ ఐ టేక్ ఎండి సీట్ ఐ విల్ బ్యాన్ దిస్ సిబిబి. ఎందుకంటే దోస్ హూ టేకెన్ 5000 crores, 10,000 crores, ఇట్ ఈస్ కంప్లీట్ ఎన్పిఎల్, లైబిలిటీ టు ద బ్యాంక్. దే ఆర్ నాట్ పేయింగ్. 10,000 crores ఇస్తే ఒక 1000 కోట్లు వస్తుంది అంతే వెనక్కి. రిమైనింగ్ 9,000 లాస్ వచ్చిందండి, సారీ అంటారు అంతే. డాక్టర్స్ కొంతమంది వి ట్రైడ్ సో మచ్, పెయిడ్ సో మచ్ ఎఫర్ట్, బట్ సారీ అంటారు కదా డాక్టర్స్. వీళ్ళు కూడా 5,000 crores, 10,000 crores తీసుకొని
1 year 2 years పే చేసి సారీ బికాజ్ బిజినెస్ ఈజ్ అండర్ లాస్ అంటారు. సో ఈ సిబిబి ఇలాంటివి ఇవ్వకూడదు, ఎక్కువ ఇవ్వకూడదు. అంత అవసరం ఏముంది? ఆ 10,000 crores నువ్వు ఎన్ని వేల మందికి లోన్స్ ఇవ్వచ్చు. స్మాల్ ఎప్పుడైనా లోన్ రికవర్ అయ్యేది స్మాల్ అమౌంట్సే రికవర్ అవుతుందండి. సీక్రెట్ ఇది. ఇవన్నీ స్కామ్ కింద వెళ్ళిపోతాయి. స్కామ్ మీరు ఆల్రెడీ చాలా స్కామ్లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా సిబిబి ఇలాంటివన్నీ వేస్ట్. రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా గ్రివియన్స్, కస్టమర్ సపోర్ట్ గ్రివియన్స్, లీగల్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్, ఇలాగా ఐటీ వెండర్స్ చాలా ఉంటాయి. ఆ వెండర్స్దే త్రూ వెండర్స్గా కూడా మనం వెళ్ళొచ్చండి. త్రూ వెండర్స్గా కూడా మనం వెళ్ళి యూ కెన్ గెట్ సో మచ్ అమౌంట్. వెండర్ డిజిగ్నేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డిపార్ట్మెంట్స్ ఒక్కసారి మీరు చూసి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆన్ ది స్క్రీన్. Which department you interested? Please open chat box and don't miss this kind of classes. Complete knowledge and knowledge is power. Investigation division, inka forex, inka IT sector, retail banking, IT, IT, foreign exchange. Depends on your interest. I would like to transfer the knowledge. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ డిపార్ట్మెంట్. సో I would like to cover more topics, more chapters in that department. Individual startup. Please, I don't know his name. Individual startup అనేవాళ్ళు జస్ట్ యూ మెన్షన్. హెచ్ఆర్ సూపర్, ఆల్వేస్ సూపర్ అండి. అసలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సూపర్ అండి, ఎవర్ గ్రీన్. ఐటీ డిపార్ట్మెంట్ జావా తర్వాత కోవా ఏవో వస్తూ ఉంటాయి. అవన్నీ నేర్చుకొని ఆఫ్టర్ 60 కూడా నేర్చుకొని పనిష్మెంట్. అదే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకోండి, హ్యాపీ, సూపర్, క్లవర్ అని. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హీ సెలెక్టెడ్. ఫైనాన్స్, హెచ్ఆర్, క్లవర్, ఇన్వెస్ట్మెంట్స్, ఓకే. ఫారెన్ ఎక్స్చేంజ్, సిబివి 5,000 కోట్లు లోన్ ఇచ్చేస్తాడు నేను ఒకేసారి. ఇవన్నీ ప్లీజ్ స్టాప్. స్టార్టప్ కావాల్సిన వాళ్ళకి మీ నేమ్ కామా స్టార్టప్ పెట్టండి. నేమ్ కామా స్టార్టప్ ఇవి ఆపేయండి, ఇంక చాలు. స్టాప్. ఫారెక్స్, ఐటీ, ఓకే, బ్రాంచ్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్. ఓన్లీ స్టార్టప్ కావాల్సిన వాళ్ళు స్టార్టప్, యువర్ నేమ్ కామా స్టార్టప్ అని పెట్టండి. ఎథిక్స్, ఓకే, గుడ్. ట్రెజరీ, హెచ్ఆర్, గుడ్. స్టార్టప్ ఒక్కల నుంచి వచ్చిందండి. I forget his name. స్టార్టప్ బెటర్ అండి, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్ జాబ్ నౌ ఎ డేస్ 40 వరకు చేయొచ్చు, 50 వరకు చేయొచ్చు, 60 అనేది రేర్. యశ్వంత్, గుడ్ స్టార్టప్. అదే స్టార్టప్ అనుకోండి, ఇఫ్ యు ఆర్ హెల్దీ ఇన్ 70s కూడా నాగా, ఓకే, శ్రావణి స్టార్టప్, స్నేహ సాయి స్టార్టప్, గుడ్. దేవి స్టార్టప్, వెరీ గుడ్. మధుశ్రీ స్టార్టప్, వెరీ గుడ్ అమ్మా. శ్రీరామ్ స్టార్టప్ ఈజ్, దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయండి. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద సిఇఓ, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద. బట్ ఫస్ట్ 2-3 years ఆర్ ఫస్ట్ 2 to 3 years కొంచెం పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి రాదు కదా. ఒక 3-4 years మంచి అన్ని ఆల్ డిఫికల్టీస్ కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాలి. దెన్ ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్, హార్డ్ వర్క్, ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ లక్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద బిజినెస్, నో డౌట్ బాస్. నేను ఐన్స్టీను, నేను న్యూటన్ అంటే కాదు ఇక్కడ. ఐన్స్టీన్, న్యూటన్ అది పనికిరాదండి.
లక్ ఉందా లేదా, యూ నీడ్ టు చెక్ లక్ ఆల్సో. ఫర్ బిజినెస్ ప్రాఫిట్స్ లక్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్, డేరింగ్, డెడికేషన్, ఎంతూజియాజం, జీల్, నాలెడ్జ్, స్కిల్స్ అవన్నీ ఇంపార్టెంట్. ఓకే, అట్ ది సేమ్ టైం లక్ ఆల్సో ఇంపార్టెంట్. Yeah, thank you. Stop the charting. Yeah, designations: officer, AM, DM, manager, senior manager, assistant vice president, deputy vice president, senior vice president, head, director, group head, board of directors, CEO, MD. ఈ విధంగా designations ఆఫీసర్ నుంచి CEO, MD. అదే గవర్నమెంట్ సెక్టార్కి పోతే క్లరికల్, స్టార్టింగ్ క్లరికల్ అని, దట్ designations are totally different. Here the designations are totally different. ఇన్స్టెంట్ జాబ్కి గవర్నమెంట్ ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ఎప్పుడో రిలీజ్ చేయాలా, అంత కాంపిటీషను, రిటర్న్ టెస్ట్లు, అర్థమెటిక్, రీజనింగ్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, దట్ ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్. అందులో మళ్ళీ క్యాస్ట్ చాలా ఉంటాయి. సో మనకి నవ్ డేస్ అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసర్, AM, DM, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, AVP, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్, డైరెక్టర్, గ్రూప్ హెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, CEO, MD. ఇది 5,000 కోట్లు 10,000 కోట్లు లోన్ కావాలంటే CEO, MD సిగ్నేచర్స్ అవన్నీ, ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లోన్ ఇవ్వకూడదండి. ఈ NPS అంతా ఓకే, ఫస్ట్ డే ఇవన్నీ ఎందుకు కానీ. నెక్స్ట్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది ఆల్ ద బ్యాంక్స్. ఇట్ ఈస్ హెడ్ ఫర్ ఆల్ ద బ్యాంక్స్. ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై, ద మెయిన్ ముంబై ఆర్థిక రాజధాని అంటారు కదా, ముంబై, బెంగళూరు, అదే మైసూర్, ఢిల్లీ, మెట్రోపాలిటన్ సిటీస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టెడ్. ఇట్ ఈస్ ద హెడ్ ఫర్ ఆల్ ద బ్యాంక్స్. ఏ విధంగా హెడ్ అంటే వన్ లైన్లో చెప్పేస్తున్నా. ఓకే, కంప్లీట్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఓకే. ఇట్ చార్జ్ పెనాల్టీ. ఏదైనా బ్యాంక్కి ఆడిట్కి వెళ్తే 5 crore, 10 crore, 20 crore పెనాల్టీ వేస్తుందండి. బ్యాంక్స్కే పెనాల్టీ వేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్కే పెనాల్టీ వేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 10 crore, 10 crore ఫైన్. ICICI బ్యాంక్ 10 crore. అది ఈ విధంగా. సాయిరామ్, వినేష్ హియర్. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ అయింది అంకుల్, ఒకసారి ఆన్ చేస్తారు. అవునా? యా లాస్ట్ 2 minutes నుండి ఆఫ్ అయింది. లాస్ట్ 2 minutes. ఓకే. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్స్ నౌ ఓకే. స్క్రీన్ okay, right? Yeah, clear. Okay, no one informed me. Okay. Hey, if any problem arises, immediately inform, please. Designations: officer, assistant manager, deputy manager, senior manager, assistant vice president, deputy vice president, SVP, president, head, director, group head, board of directors, CEO, MD. ఈ విధంగా ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్లీజ్ ఒక 5 members, విచ్ డిజిగ్నేషన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ బాస్, ప్లీజ్ లీడర్స్. మీకు డైరెక్ట్ CEO అంటే స్టార్టప్ కంపెనీయా? వెరీ గుడ్. గ్రూప్ హెడ్ అస్సలు వెరీ ఎంతూజియాజమే జీల్తో ఉన్నారు. డైరెక్టర్, CEO తగ్గేదే లేదు. వెరీ గుడ్, కీప్ దిస్. DM అంటే ఇనిషియల్లీ DM, ఇనిషియల్లీ డిప్యూటీ మేనేజర్, ఓకే, బ్యాంక్ మేనేజర్. Okay, good. Stop the charting. Thank you. Next, what is the power of Reserve Bank of India? RBI కొద్దాం. Reserve Bank of India. It is the head for all the banks. HDFC, ICICI, Bank of Baroda, SBI, ఈ ప్రైవేట్ గవర్నమెంట్ ఆల్ ద బ్యాంక్స్కి హెడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళు చేసే పని ఏంటంటే ఫ్రెష్ కరెన్సీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1. అంటే 10s, 20s, 50s, 100s ఉంటాయిగా, 500s, 2000s ఫ్రెష్ కరెన్సీ సప్లై. పాయింట్ నెంబర్ 1.
Point number 2, at the same time, they accepting soiled, mutilated notes. అంటే బాగా మట్టి చిరిగిపోయి మట్టి పట్టిన నోట్లు అంటారు. సాయిల్డ్, ముటిలేటెడ్ అంటారు. ఇంగ్లీష్ సాయిల్డ్ అంటే మట్టి ఉన్నవి, ముటిలేటెడ్ అంటే చిరిగిపోయి కొంచెం ఉంటాయి కదా, దట్ టైప్ ఆఫ్ నోట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ది బ్యాంక్. అవి యాక్సెప్ట్ చేసినందుకు బ్యాంక్కి కమిషన్ ఇస్తుంది ఆర్బీఐ. సాయిల్డ్, ముటిలేట్ నోట్స్ ఒకేసారి ఒక 50 కోట్లు 100 కోట్లు ఒకేసారి తీసేసుకుంటుంది. దట్ ప్రొసీజర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కరెన్సీ చెస్ డిపార్ట్మెంట్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకేసారి 50 కోట్లు 100 కోట్లు ఫ్రెష్ కరెన్సీ ఇచ్చేస్తుంది. అలాగే సాయిల్డ్ అండ్ ముటిలేట్స్ నోట్స్ కూడా 50 కోట్లు 100 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నుంచి, ఎస్బీఐ నుంచి, యాక్సిస్ బ్యాంక్ నుంచి, హెచ్డిఎఫ్సి నుంచి, ఐసిఐసి నుంచి ఇలా స్లాట్స్ డేట్ టు టైం ఇచ్చేసి దే ఆర్ యాక్సెప్ట్. ఆ ప్రొసీజర్ ఉంటుంది, ఏ విధంగా వెళ్ళాలి ఆర్బీఐకి ప్రొసీజర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. కరెన్సీ చెస్ట్లో మనం ఆర్బీఐ గురించి ప్లస్ ఇవన్నీ వస్తాయి. సాయిల్డ్ ఒక్కొక్క మిషన్ ఉంటుంది, 5 crore మిషన్ ఉంటుందండి. ఒక్కొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 crore 5 crore మిషనరీస్ ఉంటాయి. అది కరెన్సీ చెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదంతా వస్తుంది మనకి. నెక్స్ట్, దే చార్జ్ ఫైన్ టు ద బ్యాంక్స్ ఆల్సో. హెచ్డిఎఫ్సి అనేది ఎప్పుడు ఫైన్ పడదండి, ఎందుకంటే సాలిడ్ బ్యాంక్. ఫ్రాంక్లీ స్పీకింగ్, హానెస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది హానెస్టీ ఉండాలి. సాలిడ్ బ్యాంక్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి పక్కా ప్రొసీజర్ ఉంటుంది అంతే. ప్రతి స్టెప్కి ప్రొసీజర్ సూపర్గా ఉంటుంది. ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ వైజ్ హెచ్డిఎఫ్సి ఈజ్ ద రోల్ మోడల్. ప్రొసీజర్ వైజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ద రోల్ మోడల్. ప్రొడక్ట్స్ వైజ్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వైజ్ రోల్ మోడల్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి నుంచి కొన్ని, ఐసిఐసిఐ నుంచి కొన్ని కాపీ పేస్ట్ చేసేది యాక్సిస్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కొన్ని కాపీ పేస్ట్ చేసుకుంటా పోతుంది బ్యాంక్ ఆ విధంగా. సో అందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఫైన్ ఉండదు, కానీ యాక్సిస్, ఐసిఐసిఐ, ఇంకా కొటాక్ ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా, 5 crore 10 crore ఫైన్ అనేది ఛార్జ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ ఛార్జ్ చేస్తుంది. 5 crore 10 crore ఏదో ఒక రూపంలో. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ ఈ విధంగా వచ్చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసే ఎంప్లాయీస్ శాలరీస్ బ్యాంక్స్కి 5 crore 10 crore 20 crore ఫైన్ వేస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా వన్ ఆఫ్ ది టిప్. సెంట్రల్ ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ సెంట్రల్ ఆఫీస్ అట్ ముంబై. ఆర్థిక రాజధాని ముంబైయే కాబట్టి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవన్నీ బిగ్ ఐడిబిఐ ఇవన్నీ కూడా నియర్ బై దలాల్ స్ట్రీట్ అండి. నియర్ బై దలాల్ స్ట్రీట్ సెంట్రల్ ఆఫీసెస్ ఉంటాయి. 32 floors బిల్డింగ్ ఉంటుంది, 32 అంతస్తులు. ముంబైలో అన్ని 32 floors 40 floors ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ 10 floors ఒక లిఫ్ట్ 10 to 20, ఇంకొక లిఫ్ట్ 20 to 30, ఇంకొక లిఫ్ట్ 30 to 40, ఇంకొక లిఫ్ట్. దట్ సిస్టమ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సెంట్రల్ ఆఫీస్ ముంబై, it is the head for all the departments. For example, central office HDFC, central office ICICI, central office Axis తీసుకున్నాం అనుకోండి. ఈ 70 డిపార్ట్మెంట్ల తాలూకా 70 డిపార్ట్మెంట్స్ ఎగ్జిస్టెడ్ హియర్. 70 డిపార్ట్మెంట్స్ కూడా ఈ సెంట్రల్ ఆఫీస్లో కూర్చుంటారు. దే ఆర్ ద లీడర్స్, కింగ్స్ అండ్ క్వీన్స్. లైక్లీ కింగ్స్ అండ్ క్వీన్స్ సెంట్రల్ ఆఫీస్లో ఈ విధంగా ఉంటుంది సెంట్రల్ ఆఫీస్. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐటి, ఎన్ఐటి, those who are completed BTech from National Institute of Technology, Indian Institute of Technology, వాళ్ళని ఎక్కువ శాలరీస్ ఇచ్చి తీసుకుంటుంది. పాయింట్ నెంబర్ 1, those who completed MBA from IIM నుంచి MBA కంప్లీట్ చేస్తున్న వాళ్ళని కూడా ఈ సెంట్రల్ ఆఫీస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్ని ఇండస్ట్రీస్ 1 crore 50 lakhs 30 lakhs అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి తీసుకెళ్ళిపోగా ఇంకొక 5 members 6 members ఉండిపోతారు కదా, వాళ్ళని బ్యాంక్ వచ్చి తీసేసుకుంటుంది సెంట్రల్ ఆఫీస్. హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ. మరీ అంత నాలెడ్జ్ అక్కర్లేదు మాకు, పర్వాలేదు అనేసి ఒక 20 lakhs ఆ రేంజ్ శాలరీస్ ఇచ్చి ఐఐటీస్, ఐఐఎంస్ నుంచి డైరెక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది అనమాట సెంట్రల్ ఆఫీస్. ఈ విధంగా ఇంకా కీవర్డ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. జస్ట్ ఒకసారి కీవర్డ్స్ కూడా
చూద్దాం. సరే, ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్: ఫారెన్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, డెవలప్మెంట్ బ్యాంక్స్. ఓకే, ఇందులో కూడా బ్యాంక్స్లో కూడా ఫారెన్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటి, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి, డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏంటి, ఇవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి అనుకుందాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బిఐ, బిఓబి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇలాంటివి వస్తాయి. ప్రైవేట్ సెక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, హెచ్డిఎఫ్. కోఆపరేటివ్ బ్యాంక్స్ చైతన్య, గోదావరి, గ్రామీణ బ్యాంక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ చైతన్య, గ్రామీణ లాంటివి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి, అంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ విలేజెస్. అలాగే డెవలప్మెంట్ బ్యాంక్స్. డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఐడిబిఐ. యాక్చువల్గా ఐడిబిఐ ఇట్ ఈస్ ఫర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనమాట. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం పెట్టింది ఐడిబిఐ. బట్ ఇట్ ఈస్ రన్నింగ్ లైక్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ లాగే రన్ అవుతుంది. ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి పెట్టిన బ్యాంక్ ఐడిబిఐ అంటే యాక్చువల్గా అది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, నేమ్స్ వరకే చెప్పామండి, ఇన్ డెప్త్ వెళ్ళలేదు. బోహి అంటే బ్రాంచ్, భోగి కాదు, ఇది బోహి. బోహి అంటే బ్రాంచ్ ఆపరేషన్స్ హెల్త్ ఇండెక్స్ అని ఉంటుంది. బ్రాంచ్ ఆపరేషన్స్ హెల్త్ ఇండెక్స్, వాట్ టు డూ అంటే సీసీ కెమెరాస్ ఆల్ సీసీ కెమెరాస్ వర్కింగ్ ఆర్ నాట్, రికార్డింగ్ 90 days ఆర్ నాట్. 90 రోజులు రికార్డింగ్ అవైలబుల్ ఉందా లేదా, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఎగ్జాంపుల్ ఆల్ రిజిస్టర్స్ మెయింటైనింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఒక 30 రిజిస్టర్స్ ఉంటాయి, 30 రిజిస్టర్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా. అలాగే ఫైల్స్, ఈ ఫీల్డ్ వెరిఫికేషన్స్ అనేది ఉంటుంది. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్స్ అన్నీ ఒక ఫైల్లో మెయింటైన్ చేస్తున్నారా లేదా. సస్పియస్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి, అకౌంట్ ఫ్రీజ్ అయిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ డెప్త్ వస్తాయి. అలాంటివన్నీ కూడా ఫైల్స్లో పెడుతున్నారా లేదా. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్ కస్టమర్ ఈజ్ జెన్యూన్ అనేసి కొంచెం రికార్డెడ్గా ఉంటుంది, సిగ్నేచర్ అవన్నీ ఉంటాయి. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని ఒక 50 to 60 అనుకోండి, ఒక 60 పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఈ 60 పారామీటర్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గ్రీన్లో ఉంటే గన బ్రాంచ్ ఆపరేషన్ హెల్త్ ఇండెక్స్, ఆపరేషన్స్ ఎక్సలెంట్ అని అంటారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే బిఓహెచ్ఐ తక్కువ మార్కులు రావాలి, చాలా తక్కువ మార్కులు రావాలి, అంటే బిలో 30 రావాలి. ఇక్కడ ఆపోజిట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. బ్రాంచ్ ఆపరేషన్ హెల్త్ ఇండెక్స్ ఏంటంటే ఎక్కువ మార్కులు రాకూడదు, 90 వస్తే జాబ్ లాస్. ఇక్కడ ఏంటి 30 ఆర్ బిలో 30 ఆర్ బిలో 40 మార్క్స్ వస్తే సూపర్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాబులస్, ఎక్సలెంట్, మార్వలస్ అంటుంది ఆ బ్రాంచ్. తక్కువ మార్కులు రావాలండి బోహి అనేది. దీనికి ఆపోజిట్ గోల్డ్ ప్రోగ్రామ్. గోల్డ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ మార్కులు రావాలి, హైయెస్ట్ మార్క్స్ రావాలి. బోహి లెస్ స్కోర్ ఇంపార్టెంట్, గోల్డ్ ప్రోగ్రామ్ హై స్కోర్ ఇంపార్టెంట్, అంతే గుర్తుపెట్టేసుకోండి. ఆడిట్స్, నెంబర్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి. అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ గురించి చెప్పినప్పుడు చెప్దాం. అంటే సేమ్, ఆల్ ఫైల్స్ మెయింటైనింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, సీసీ కెమెరా రికార్డింగ్ 90 days నాట్, ఆల్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ వర్కింగ్ ఆర్ నాట్, బర్గ్లర్ అలారమ్స్ వర్కింగ్ ఆర్ నాట్, స్మోక్ డిటెక్టర్స్ వర్కింగ్ ఆర్ నాట్, ఆల్ రిజిస్టర్స్ వర్కింగ్ ఆర్ నాట్, బీడీఆర్ రిజిస్టర్ ఇంపార్టెంట్, బీడీఆర్ రిజిస్టర్ అవైలబిలిటీ ఉందా లేదా, స్టేషనరీ ఓకేనా లేదా. గోల్డ్ ప్యాకెట్స్ ఉంటాయి, అంటే గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు ఈ వడ్డానాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఒక 10 lakhs అని, 5 lakhs అని, 20 lakhs అని, 30 lakhs కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు గోల్డ్ లోన్. సో ఈ గోల్డ్ ప్యాకెట్స్ అన్ని సఫిషియంట్, నెంబర్ సరిపోయిందా లేదా, ఆల్ సీల్డ్ ఆర్ నాట్, క్యాష్ సరిపోయిందా లేదా, క్యాష్ టాలీ. టెల్లర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసేదే క్యాష్. ఆడిటర్ వస్తాడు, ముందు క్యాషియర్ని బయటికి పంపించేస్తాడు, గో అంటాడు. రిజిస్టర్స్ మెయింటైన్ అవుతున్నాయి లేదా, ఓచర్స్, డెబిట్ ఓచర్స్, చెక్స్, విత్డ్రా చెక్స్, డిపాజిట్ ఫార్మ్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంత బ్యాలెన్స్ ఉండాలి, ప్రాపర్గా ఉందా లేదా, నిన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత,
₹10 కూడా డిఫరెన్స్ రాకూడదండి. డిఫరెన్స్ రాకూడదు. అలా ఆడిట్. సో బ్రాంచ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆర్ నాట్ అన్నీ చెక్ చేస్తారు 360 degrees వైజ్ అన్ని ఆడిట్లో. నెక్స్ట్ రెగ్యులేటర్స్ ఆఫ్ బిఎఫ్ఎస్ఏ ఇవన్నీ 1 by 1 వస్తాయి. స్టాక్ మార్కెట్, నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, టాస్క్ అకౌంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానంకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే కానీ ఓపెన్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫండ్స్ మినిమం 2000 crore. ప్రతి బ్యాంకు కూడా మినిమం 2000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫండ్స్. సో వాళ్ళు కూడా ఐసిఐసిఐ దిస్ ఇయర్ 5000 crores గ్రాంటెడ్ అంటారు. 5000 crores ఐసిఐసిఐకి డంప్ చేసేస్తుంది. హెచ్డిఎఫ్సి దిస్ ఇయర్ 5000 crores, యాక్సిస్ బ్యాంక్ దిస్ ఇయర్ 3000 crores. డిపెండ్స్ ఆన్ బ్యాంక్ సైజ్ అండి. ఇక్కడ ఎస్బిఐ మేబీ 8000 crores, బ్యాంక్ ఆఫ్ బరోడా 2000 crores. ఇలాగ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ది బ్యాంక్. ఒక్కొక్క బ్యాంక్కి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు, 8000 కోట్లు, 10,000 కోట్లు ఈ విధంగా అకౌంట్స్లో మెయింటైన్ చేసుకుంటారు బ్యాలెన్సెస్. అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి. ఆల్ టాస్క్ నాట్ లైక్ దట్. ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఐ గివెన్ ఎగ్జాంపుల్. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఒకేసారి 1000 crores ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. 1000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్, లేకపోతే 2000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్. బిగ్ వెరీ బల్క్ అనమాట. లైక్లీ ఆర్బీఐ, ఇంకా అంతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ఎన్ఆర్ఐ అకౌంట్స్, దోజ్ హు ఆర్ యుఎస్, మన ఇండియన్సే యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఎంఎస్ స్టడీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు కదా, వాళ్ళకి ఓపెన్ చేసే అకౌంట్సే ఎన్ఆర్ఐ అకౌంట్స్ అంటారు. ఇండియన్ సిటిజన్స్ యుఎస్లోని, అమెరికాలోని, కెనడాలోని వర్క్ చేసి వాళ్ళు ఎప్పుడో 1 yearకో 2 yearsకో వస్తుంటారు కదా, వాళ్ళకి వెంటనే బ్యాంక్ వాళ్ళు వెళ్ళి ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఓపెన్ చేసేస్తుంది అనమాట. సో బికాజ్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ వస్తాయని. ఎందుకంటే వీళ్ళ నుంచి వచ్చే కరెన్సీ కూడా ఫారెక్స్ డిపార్ట్మెంట్, మెయిన్ ఫారెక్స్ డిపార్ట్మెంట్ ఫారెన్ కరెన్సీ. ఫారెక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ $10,000 ఇక్కడ డాలర్స్ అండి. ఓ $10,000 ఎవరైనా యుఎస్ నుంచి ఇండియాకి, లేకపోతే ఇండియా నుంచి కెనడాకి, ఈ విధంగా ఒక $10,000 ప్రాసెస్ చేశారు అనుకుందాం. అప్పుడు ఫారెక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ బ్యాంక్ వచ్చే కమిషన్ ఏంటంటే $1కి ₹2 అండి. ఎన్ని డాలర్లు అయితే అన్ని ₹2, సింపుల్. సో $10,000 ప్రాసెస్ చేస్తే ఆ రోజు స్ట్రైట్ 20,000 బ్యాంక్కి కమిషన్ వస్తుంది. సో ఆ పర్పస్ ఫారెక్స్ బిజినెస్ పర్పస్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్, లైఫ్ ఇన్సూరెన్సెస్, జనరల్ ఇన్సూరెన్సెస్ ఆర్ 50 లక్షలు 1 crore మెయింటైన్ చేస్తారు బ్యాలెన్సెస్. కాబట్టి 1 crore, 5 crore, 10 crore ఉంటుంది, చాలా ఉంటాయి. సో ఫండ్స్ మెయింటైన్ అవుతాయి కాబట్టి ఎన్ఆర్ఐ అకౌంట్ హై ప్రియారిటీ, బ్యాంక్స్ గివింగ్ హై ప్రియారిటీ. అలాగే ఎఫ్డిఓడి మీది 1 crore ఫండ్స్ ఉందనుకోండి, ఆ 1 crore ఫండ్స్లో 80 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది. మీ ఫండ్స్కే మీకు లోన్ ఇస్తుంది కూడా. బ్యాంక్ ఈజ్ వెరీ క్లవర్. మీదే 1 crore, బట్ మేము లోన్ ఇస్తాం 80 లక్షలు మీకని బ్యాంకు ఎట్టగొట్ట మీకు కన్వీన్స్ చేసి 80 లక్షలు లోన్ ఇస్తుంది. దాన్ని ఎఫ్డిఓడి అంటారనమాట. ఈ ఓడి ఇవన్నీ లోన్స్లో వస్తుంది. కాసా టీడీ, బ్యాంక్ ఓపెన్ కరెంట్ అకౌంటు, సేవింగ్ అకౌంటు ప్లస్ ఎఫ్డి. ఈ కాసా టీడీ సైజ్ అనేది బ్రాంచ్ బ్యాంకింగ్లో మీకు ఇన్ డెప్త్ వస్తుంది. కాసా టీడీ అంటారు. అదంతా మీకు అంటే కరెంట్ అకౌంట్లో ఉన్న ఆల్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైదరాబాద్లో ఏదైనా బ్రాంచ్ తీసుకుందాం, కుకట్పల్లి బ్రాంచ్లో నెంబర్ ఆఫ్ కరెంట్ అకౌంట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్ ఎన్ని, ఆ బ్రాంచ్కి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి. సో కరెంట్ అకౌంట్స్ బ్యాలెన్స్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 500 crore ఉందా లేదా కస్టమర్స్ అన్నీ కలిపి, సేవింగ్ అకౌంట్ మొత్తం ఒక 800 crore ఉందా లేదా, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ కలిపి కనీసం ఒక 500 crore ఉందా లేదా. సో కాసా టీడీ అంటారు. ఇక్కడ ఇది కమర్షియల్ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ అన్ని మనకు వచ్చే వర్డ్స్ 1 crore అనేది వెరీ లెస్ అమౌంట్ అండి.
బ్యాంక్కి 1 crore అనేది వెరీ లెస్ అమౌంట్. అంత 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు ఇలాగే ఉంటుందండి. అది మీది కమర్షియల్ ఇదంతా. బ్యాంకింగ్ సెక్టార్ ఇంకంతే. ఇదేంటి సారు నిన్నటి వరకు క్లౌడ్ టెక్నాలజీలో అలా చెప్పారు. ఇప్పుడేంటి నోట్ నుంచి సార్కి 100 crores, 500 crores, 1000 crores, 10,000 crores అంటారేంటి సార్ అని అనుకోవద్దు దయచేసి. ఈ బ్యాంక్ అంతేనండి. బ్యాంక్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికి. సాయిరామ్, బ్యాంక్ అంతే. కమర్షియల్ అండి, కమర్షియల్ ఇక్కడ మరి అలాగే ఉంటాయి. అంత ఫిగర్స్ అన్నీ అలాగే ఉంటాయండి. కాసా టీడీ. నెక్స్ట్ వేరియస్ అప్లికేషన్స్ యూజ్డ్ ఇన్ బ్రాంచ్. ఏ డిపార్ట్మెంట్ ఏ సాఫ్ట్వేర్స్ ఏ అప్లికేషన్ యూజ్ చేస్తుంది ఇవన్నీ ఉంటాయి. యుఎస్ఏ బేస్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్లో ఇది ఇంపార్టెంట్ ఫర్ ఆల్ సెక్టార్స్. ప్రాజెక్ట్ అదే ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్, కంట్రోలింగ్, క్లోజింగ్ అని అదొకటి అనుకున్నాం. అలాగే స్కోప్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్, ఇలా మేనేజ్మెంట్స్ కొన్ని వస్తాయి. ప్రొక్యూర్మెంట్ మీన్స్ సెల్లింగ్, బయ్యింగ్, సెల్లింగ్ ఇలాంటివి ప్రొక్యూర్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అందరికీ తెలిసిందే. ఎవ్రీ డిపార్ట్మెంట్కి కూడా రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ని మినిమైజ్ చేయాలి, హై రిస్క్ని మిటిగేట్ చేయాలి, లో రిస్క్ని ఎలిమినేట్ చేయాలి. లో రిస్క్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేయాలి, జీరో చేయాలి. హై రిస్క్ని మిటిగేట్ అంటే ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి రిస్క్ని, లేకపోతే రిస్క్ని తగ్గించాలి. ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. రిస్క్ మిటిగేషన్ అంటారు. అవన్నీ చెప్దాం గ్యారంటీగా. బిఎఫ్ఎస్ కీవర్డ్స్, ఆర్బీఐ ఇవన్నీ ఓకే. ఇవన్నీ 1 by 1. డివిడెండ్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్, సస్పెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కో డిపార్ట్మెంట్లో వస్తాయండి. రిటైల్ అసెట్స్, రిటైల్ లైబిలిటీస్, లోన్స్లో వస్తుంది. ఇలాగా మొత్తం ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్. సాయిరామ్, సాయిరామ్, హలో. ఓకే ఎవ్రీవన్, అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్? ఇంపార్టెంట్ కీవర్డ్స్ of 5. Yeah. నో ఇంకా 9 వరకు అండి మంది. ఓకే. ఈరోజు మనం డిపార్ట్మెంట్స్, బ్యాంక్స్, ప్లేస్మెంట్స్ ఒక 12 pages ఎక్కడెక్కడ అన్నీ చెప్పేసుకున్నాం. కీవర్డ్స్ ఒక 5 కామాలు పెట్టి టైప్ చేయండి. కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఓకే, బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్. ఇంతవరకు ఓకే కదండి? హాయ్ సాయిరామ్ ఎవ్రీవన్. వెరీ సింపుల్. మనకి ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తాయి, డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, డిజిగ్నేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయి. మనకు వచ్చే ప్లేస్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా, అట్లీస్ట్ కంపెనీ నేమ్స్. రైట్ బోహి. ఓకే, యా, ఇఫ్ 2, 3 ఏమైనా టైప్ చేయండి ఈలోపు. కంపెనీ నేమ్స్ ఇవన్నీ. ఎక్కడొక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీగా వస్తుందని కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉందండి? నాకు ఏదో ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ తెచ్చుకోగలను, నో టెన్షన్ అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా వస్తుందండి. జాబ్ అయితే నో ప్రాబ్లం, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి మనకి సెక్టర్స్ 360 degrees వైజ్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఇమేజెస్ డిస్ప్లే చేద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నా.
జస్ట్ ఓన్లీ ఇమేజెస్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఇమేజెస్. బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇది చెక్, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఈ విధంగా ఉంటుందండి. పే, రూపీస్, అకౌంట్ నెంబర్, అమౌంట్, అలాగే డేట్, టైమ్, డేట్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. సిగ్నేచర్ వెరీ ఎసెన్షియల్. సిగ్నేచర్ ఇవన్నీ ఎసెన్షియల్. ఇక్కడికి రండి. ఇది అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, 5000 హీ ఈజ్ విత్ డ్రాయింగ్, 5000 కావాలి. మనం వెళ్తే సెల్ఫ్ అని రాయాలి, వేరే వాళ్ళకి ఇస్తే కనుక నేమ్ రాయాలి. మనం బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటే సెల్ఫ్ అంటే నాకు, విత్ డ్రా 5000, 10,000, 50,000 విత్ డ్రా అని సెల్ఫ్ అని రాసేస్తాం ఇక్కడ. అలా కాకుండా మీ ఫ్రెండ్కో, మీ రిలేటివ్కో, ఇంకెవరికో ఇవ్వాలనుకుంటే అక్కడ లక్ష్మణ్ ప్రసాద్ శర్మ అని ఉంది. హీఈస్ గివింగ్ దట్ చెక్ టు లక్ష్మణ్ ప్రసాద్కి. లక్ష్మణ్ ప్రసాద్కి 5000 ఇమ్మని దీని మీనింగ్. డేట్, మంత్, ఇయర్, సిగ్నేచర్ ఎసెన్షియల్. టాలీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ టాలీడ్ దెన్ ఓన్లీ ఎంట్రీ. ఎంట్రీస్ టూ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, అది చెప్తాం. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఇన్ డెప్త్ వస్తుంది. ఫస్ట్ చెకింగ్, సెకండ్ చెకింగ్ అంటారు. మేకర్ చెక్కర్ కాన్సెప్ట్. మేకర్ చెక్కర్ ఐసిఐసిఐ బ్యాంక్ది. సో ఈ విధంగా సిగ్నేచర్, డేటు, టైము ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇందులో అకౌంట్లో ఫస్ట్ 4 డిజిట్స్ బ్రాంచ్ నెంబర్ని ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఫస్ట్ 4 డిజిట్స్ బ్రాంచ్ని ఇండికేట్ చేస్తే తర్వాత అకౌంట్ నెంబర్, ఈ విధంగా ఒక సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఉంటుంది. చెక్ నెంబర్ అండి, ఇక్కడ 276412 కనబడుతుంది కదా, దిస్ ఈజ్ చెక్ నెంబర్. ఫస్ట్ దాన్ని చెక్ నెంబర్ అంటారండి, 276412. అలాగే ఎంఐసిఆర్ కోడ్స్ అంటారండి ఇవన్నీ. సిగ్నేచర్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరీ క్లియర్, ఏ ప్రింట్ అయ్యి ఉంది అంటే ఒరిజినల్ చెక్క, డూప్లికేట్ చెక్క ఇండికేషన్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఒరిజినల్ ఆర్ బ్యాంక్లో అయితే అల్ట్రావైలెట్ యూవీ ల్యాంప్ అంటారు. అల్ట్రావైలెట్ ల్యాంప్ కూడా ఉంటుంది. యూవీ ల్యాంప్ మీద పెట్టంగానే ఇక్కడ ఏని ఎగ్జిస్ట్ అయ్యి ఉందంటే ఇట్ ఈస్ ఒరిజినల్ చెక్, నాట్ ఫేక్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్డ్ కదా, ఫేక్ 500s చాలా వస్తాయి, ఫేక్ చెక్స్ కూడా వస్తాయి. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ దోస్ థింగ్స్. టైం బాగా ఉన్నంత వరకు పర్లేదు, అదర్వైజ్ ఇదేంటి అంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్లు అంటారు. అంటే అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే 3 టైప్ ఆఫ్ టెక్నిక్స్. ఒకటి ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. అలాగే ఎన్ఈఎఫ్టి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. 1 సెకండ్లో అయిపోవాలంటే ఐఎంపిఎస్. డాక్యుమెంట్ ఓకే కదండి, మీకు విజిబుల్ కదా డాక్యుమెంట్. ఇందులో ఏంటి మొత్తం డీటెయిల్స్, ఎవరికి పే చేయాలి, బెనిఫిషియరీ అంటాం. అవతల వాళ్ళకి ఇచ్చే వాళ్ళని బెనిఫిషియరీ నేము, బెనిఫిషియరీ అకౌంట్ నెంబరు, బెనిఫిషియరీ బ్యాంక్ నేము, బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బెనిఫిషియరీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ ఉంటాయి. బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉంటాయి. అంటే అవతల పర్సన్ యొక్క, మనం ఎవరికైతే అమౌంట్ ఒక 2 lakhs, 5 lakhs, 9 lakhs మనం ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అమౌంట్, అవతల వాళ్ళని బెనిఫిషియరీ అంటారు. సో అవతల వాళ్ళ బెనిఫిషియరీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయాలి. వాళ్ళ నేము, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని మెన్షన్ చేయాలి. తర్వాత మన డీటెయిల్స్, సిగ్నేచర్ ఇంపార్టెంట్, టాలీ అయిందా లేదా, సిగ్నేచరు, డేటు, స్టాంపు ఇవే చెక్ చేసేది. అలాగే ఇది కూడా సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఓల్డ్ మొబైల్ నెంబర్ ఏంటి, న్యూ మొబైల్ నెంబర్ ఏంటి. అలాగే అడ్రస్ చేంజెస్, వీటన్నిటికీ కొంచెం రిక్వెస్ట్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్స్ కాబట్టి మీకు డిస్ప్లే ఇలానే ఉంటుంది. ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసి చూసుకుంటే సరిపోతుంది, ఈజీ. డిపాజిట్ ఫామ్, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 49,000
49,000 ఎందుకు అన్నాను, 50 ఎందుకు అన్నది అది మీకు బ్రాంచ్ బ్యాంకింగ్లో వస్తుంది. 49,000 ఎవరికైనా మీరు డిపాజిట్ చేయాలనుకుంటే అందులో 2000s ఎన్ని, 500s ఎన్ని, 100s ఎన్ని, 50s 20s ఈ విధంగా ఇలాగ అకౌంట్ నెంబర్, ఏ అకౌంట్లోకి డిపాజిట్ చేయాలి, బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ నెంబరు, బ్రాంచ్ నేమ్, డేట్, టైం, సిగ్నేచర్స్ అన్ని ఫిల్ చేసి మనకొక కాపీ వాళ్ళకొక కాపీ, మన కాపీ మీద స్టాంప్స్ ఉంటాయి, టెల్లర్ సిగ్నేచర్ ఉంటుంది, వాళ్ళ కాపీ మీద కూడా వాళ్ళకి. ఇది మీకు తెలిసిందే డిపాజిట్ ఫామ్. అలాగే కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ బ్యాక్ సైడ్ 1 2 3 ఉంది కదా, ఇది సివివి నెంబర్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. ఇది కూడా తెలుపు, ఇది కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అలాగే డెబిట్ కార్డులో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డులో కూడా 20 టైప్స్ ఉన్నాయండి, క్రెడిట్ కార్డులో కూడా 20 టైప్స్ ఉన్నాయి, డెబిట్ కార్డులో కూడా ఒక 7-8 టైప్స్ ఉన్నాయి. అవి కూడా బ్రాంచ్ బ్యాంకింగ్లో వస్తాయి. జస్ట్ ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను అంతే. వీసా, మాస్టర్ అండ్ 2 టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. వీసా, మాస్టర్. 4తో స్టార్ట్ అయితే వీసా అని, ఇంకా అదర్ నెంబర్ ఉన్నాయి కొన్ని, మాస్టర్ అని. ఈ విధంగా మీకు బ్రాంచ్ బ్యాంకింగ్లో ఇన్ డెప్త్ వస్తాయండి, జస్ట్ ఇమేజెస్ చూపిస్తున్నాను. మొబైల్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి కస్టమర్ యూజింగ్ మొబైల్ నెంబర్. మొబైల్ బ్యాంకింగ్ అంటే మొబైల్ బ్యాంకులో కూడా మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. IMPS 1 సెకండ్లో ఫండ్స్ వెళ్ళిపోతాయి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేయడం, ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టడం, ఇవన్నీ మొబైల్ బ్యాంకింగ్. ఈ దిస్ మొబైల్ బ్యాంకింగ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ లైక్లీ బ్యాంకులో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో మీరు ప్రతిసారి బ్యాంకుకి వచ్చే పని లేకుండా బ్యాంక్ ఆఫర్డ్ మొబైల్ బ్యాంకింగ్ అండ్ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ అంటే www.axisbank.com, hdfcbank.com, icicibank.com, idbi.com ఓపెన్ అయిపోతే అక్కడ మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేయడం, అమౌంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఫండ్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే యూ కెన్ టేక్ ఇనిషియేషన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. అక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది, బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అన్నీ అడుగుతాయి. ఫస్ట్ యాడ్ చేస్తాం బెనిఫిషియరీ డీటెయిల్స్, నేమ్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ అన్నీ యాడ్ చేసేస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్ వెరిఫికేషన్ డన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్లీ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఫండ్స్. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎందుకంటే బ్రాంచ్లో జరగట్లేదు, బయట జరుగుతుంది కాబట్టి కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్కి కొంచెం చెకింగ్స్ అనేవి ఉంటాయి. ముందుగా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ. బెనిఫిషియరీ డీటెయిల్స్ ముందుగానే యాడ్ చేస్తాం, మొబైల్ బ్యాంకింగ్ అని, నెట్ బ్యాంకింగ్ అని. ఓకే, బ్యాంక్లో ఇంపార్టెంట్ మీకు ఒకసారి కరెన్సీ చెస్ట్లో ఇది ఉంటుంది, బ్రాంచ్ బ్యాంకింగ్లో కూడా ఉంది. ఎవ్రీ బ్రాంచ్ ఎగ్జిస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ చబ్ అంటాం, చబ్, హెవీ వెయిటెడ్ చబ్. ఇంపార్టెంట్ ఉంటాయండి ఇందులో, వెరీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఆర్ రిజిస్టర్స్, గోల్డ్, సంథింగ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇందులో కీప్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్ కావాలంటే కన్నా axisbank.com, hdfcbank.com, ICICI. దీనికి ముందు HTTPS అని ఆటోమేటిక్గా వస్తుంది. HTTPS హైపర్ టెక్స్ట్, ఎస్ అంటే సెక్యూరిటీ. నెక్స్ట్ ఇందులో ఇమేజెస్ అయిపోయినాయండి. ఒక్కసారి ఈ డిపార్ట్మెంట్ది. ఓకే, కరెన్సీ చెస్ట్కి సంబంధించిన సమ్ ఇమేజెస్. ఇది ఎసెన్షియల్, ఇన్ డెప్త్ చెప్తానండి, డోంట్ వర్రీ. ఇక ఉంది క్యాష్ స్టోర్డ్ ఇన్ బిన్స్. వాల్ట్లో ఇన్ని బిన్స్ ఉంటాయి, 100-200 బిన్స్, అంటే క్యాష్ బిన్స్ అంటారు. 100s ఒక దాంట్లో, 20s ఒక దాంట్లో, 50s ఒక దాంట్లో, 500s, 2000s. ఇందులో మళ్ళీ ఇష్యూబుల్ నోట్స్, ATM రిలేటెడ్, ఫ్రెష్ కరెన్సీ, సాయిల్డ్ నోట్స్, ముటిలేటెడ్ నోట్స్. ఈ విధంగా వాల్ట్లో ఈ విధంగా బిన్స్ ఉంటాయి. క్యాష్ బిన్స్ అంటారు, BINS బిన్స్. దీనికి 2 లాక్స్ ఉంటాయి ప్రతిదానికి. ఫస్ట్ లాక్, సెకండ్ లాక్, కీస్, సెట్ A, సెట్ B.
ఇదంతా ఫుల్ సెక్యూర్డ్ అనమాట. 500 crores, 700 crores, 1000 crores. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 5000 crores కూడా ఉంటుంది. అది చాలా బిగ్ కాబట్టి ఒకవైపు అన్ని బ్యాంక్స్ నుంచి క్యాష్ తీసుకోవాలా, ప్రాసెస్ చేయాలా, అలాగే ఫ్రెష్ కరెన్సీ కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ చాలా బిగ్ ఉంటాయి వాల్ట్స్, చాలా వాల్ట్స్ ఉంటాయి. బ్యాంక్కి ఒకటే వాల్ట్ ఉంటుంది, బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 5 వాల్ట్స్ 10 వాల్ట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి అదే పని. నెక్స్ట్ వాల్ట్ బ్రాంచ్ కానీ, కరెన్సీ చెస్ట్ కానీ, డోర్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. గ్రిల్ ఇది హెవీ వెయిటెడ్ 2000 kgs ఈ విధంగా ఉంటుందండి. ఈ డోర్ అనేది 2000 kgs, 1000 kgs హెవీ వెయిటెడ్ ఉంటాయి. 2 లాక్స్ ఉంటాయి దీనికి కూడా. వీటన్నిటిని కలిపి, ఆ లాక్స్ అన్నిటిని కలిపి ఇందులో ఈ చబ్ ఇట్ ఈస్ ఆల్సో హెవీ వెయిటెడ్. కీస్ ఇందులో స్టోర్ చేస్తారు, ఇంపార్టెంట్ బిన్ కీస్ అవన్నీ. మీకు ఇన్డెప్త్ చెప్తాను, జస్ట్ ఇమేజెస్ చూపిస్తున్నానండి, డోంట్ వరీ. ఓన్లీ ఇమేజెస్ అలా చూడండి. ఆ డిపార్ట్మెంట్ గురించి మళ్ళీ వస్తుంది మీకు ఇన్డెప్త్. డే 1 మీకు అది ఏటీఎం డివిజన్. దిస్ ఈస్ ద ఏటీఎం డిపార్ట్మెంట్. ఏటీఎం డివిజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే కానీ ఒక 1000 ఏటీఎంస్ ఉంటాయి. 1000 ఏటీఎంస్ ఉంటాయి ఎంటైర్ సిటీ. అవన్నీ మంత్లీ వన్స్ వెరిఫై చేయాలి. 800, 1000 ఏటీఎంస్ అలా ఉంటాయి. ఇగోండి ఏటీఎం లోపల ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఏటీఎం ఇన్సైడ్ ఇదొక ట్రే, ఇదొక ట్రే, ఇదొక ట్రే, ఇదొక ట్రే. ఇవన్నీ క్యాష్ ఇందులో ఫిల్ చేస్తారనమాట. ఇందులో ఫిల్ చేసేది క్యాష్ మీకు వచ్చేస్తుంది కార్డు పెడితే కనుక. ఇది తెలుసు మీకు ఆల్రెడీ. ఇన్సైడ్ ఏటీఎంస్ గురించి వచ్చాం కాబట్టి ఒక వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటి చెప్పేస్తానండి. డోంట్ పుట్ క్రెడిట్ కార్డ్ ఇన్ ఏటీఎం. ఇగోండి ఇంపార్టెంట్ పాయింట్, కస్టమర్కి యూజ్ అయ్యేది. డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఏటీఎం. డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్స్. ఇఫ్ యు టేక్ 2000, మనం ఒక 2000 తీస్తే ఏటీఎం నుంచి మనకి పడే ఫైన్ మంత్ మొత్తం మీద 10,000 పడుతుంది. ఇదేంటి సార్, మరి క్రెడిట్ కార్డ్ ఎక్కడ యూజ్ చేయాలి అక్కడే యూజ్ చేయాలి. డోంట్ గో అండ్ పుట్ ఇన్ ఏటీఎం. ఒక కస్టమర్ తెలియదు, ఈ టేకెన్ 2000 రూపీస్, ఛార్జెస్ పడతానే ఉన్నాయి. మామూలు ఫైన్ కాదు అసలు. 10,000 ఓన్లీ ఛార్జెస్ ఏదో పడింది. వాట్ సార్, ఐ టేకెన్ ఓన్లీ 2000 బట్ బ్యాంక్ ఆస్కింగ్ 10,000 అన్న. క్రెడిట్ కార్డు ఎందుకు ఇస్తారంటే ఈడెక్కడ దొరుకుతాడు ఫైన్ వేద్దామని. ఈడు ఏదో ఒక రోజు దొరక్క మానడు, ఎక్కడో అక్కడ ఫైన్ వేద్దాం, ఆ విధంగా చూస్తాయి బ్యాంక్స్ కూడా. బికాజ్ కమర్షియల్ అండి, కమర్షియల్. ఇదివరకు సర్వీస్ ఓరియంటెడ్, ఇప్పుడు కంప్లీట్ కమర్షియల్. అవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్, ఫైన్స్ అన్నీ ఉంటాయి. అది కూడా చెప్దాం. ఇంత అమౌంట్ దాటితే ఫైను, ఇన్ని ట్రాన్సాక్షన్స్ పెర్ మంత్, ఇన్నే క్యాష్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఇంత అమౌంట్ క్రాస్ చేసిన, లేదా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 4 క్రాస్ అయినా ఫైన్ అనేది ఉంటుంది. అవి కూడా మీకు బ్రాంచ్ బ్యాంకింగ్లో వస్తాయి ఈ విధంగా. ఇందులో మీకు ఇంపార్టెంట్ ఏటీఎం ఇన్సైడ్ ఈ విధంగా ఉంటాయి. క్యాష్ లోడింగ్ అండి, వీటిల్లో క్యాష్ లోడ్ చేస్తాం. Wait a minute. Keywords.
యా సాయిరామ్ డాక్యుమెంట్ ఓకే, వాయిస్ ఓకే. ఒక్క 5 minutesలో వెళ్ళిపోదాం, ప్లీజ్ వెయిట్. 8:45 తర్వాత మీకు ఐ నో మీకు వర్క్స్ ఉంటాయి. ఒక్క 5 minutes ఏనండి, ఓకే ప్లీజ్. ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేస్తే ఐ కెన్ కవర్ హ్యూజ్ టాపిక్స్. ఒక్కసారి ఇంపార్టెంట్ చూద్దాం. బ్యాంకింగ్, అలాగే క్రెడిట్ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్, స్టాక్ మార్కెట్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అందాక ఒక 2 pages చూద్దాం. బ్యాంకింగ్లో యా డిస్ప్లేయింగ్ ఎవ్రీథింగ్, డిస్ప్లే డాక్యుమెంట్ ఓకే రైట్, వాయిస్ డాక్యుమెంట్ సాయిరామ్ యా గుడ్. బ్యాంక్లో మెయిన్ అకౌంట్ అంటే ఏంటి? సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సేవింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ అండ్ కరెంట్ వస్తుంది చెప్తాను. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, చెక్, డిడి, నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ డిఫరెన్సెస్ కూడా చెప్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ సెకండ్స్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్లు, యూపీఐ అందరికీ తెలిసిందే యాప్, ఏటీఎం ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇమేజెస్ చూపించాను, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అందరికీ వెల్ నోటెడ్. నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, పాస్బుక్, కేవైసీ, నో యువర్ కస్టమర్ అనేది ఇంపార్టెంట్. అంటే కస్టమర్ జెన్యూన్ ఆర్ నాట్, యువర్ ఆధార్ ప్రకారం నీ అడ్రస్ అంతా నో యువర్ కస్టమర్. కస్టమర్ మీ బిజినెస్ ఏంటి, మీ హై ప్రొఫైలా మీన్స్ ఎక్కువ ఫండ్స్ మేనేజ్ చేస్తారా, లిటిల్ బిట్, ఎంటైర్ అబౌట్ యూ, నో యువర్ కస్టమర్. కేవైసీ డాక్యుమెంట్, ఆధార్, మీ ఆధార్ నెంబర్ అన్నీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి బ్యాంక్స్లో. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, మంత్లీ స్టేట్మెంట్, ఇవన్నీ అందరికీ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎలాగ ఉంటాయి, ఏ లోన్కి ఎంత. మనం ఎస్బీలో సేవింగ్ అకౌంట్లో మెయింటైన్ చేస్తే మనకి బ్యాంక్ ఎంత ఇస్తుంది, మనం లోన్ తీసుకుంటే ఎంత ఇస్తుంది. మనం మెయింటైన్ చేస్తే బ్యాంక్ ఇచ్చేది 3%, 4%. నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, నీకు ఇచ్చేది పెర్ మంత్ 3%, 4%. అదే నువ్వు 1 lakh లోన్ తీసుకుంటే 12%. మరి బ్యాంక్ వచ్చే ప్రాఫిట్ అక్కడే. నీ అకౌంట్లో ఉంటే నీకు బ్యాంక్ ఇచ్చేది 3% అంతే పెర్ మంత్. ఎఫ్డి వేరు, సేవింగ్ అకౌంట్లో ఉంచేసింది వేరు. అదే నువ్వు 1 lakh లోన్ తీసుకుంటే యూ నీడ్ టు పే 12%, 15%, డిపెండ్స్ ఆన్ వేరియబుల్, లోన్ బట్టి ఉంటాయి. లోన్లో ఏ టైప్ ఆఫ్ లోన్, పర్సనల్ లోనా, డిపెండ్స్ ఆన్ లోన్. అలాగే క్రెడిట్ డిపార్ట్మెంట్ అంటే లోన్, అందులో ఎన్ని ఉన్నాయి, లోన్, పర్సనల్ లోను, హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను, బిజినెస్ లోను, గోల్డ్ లోను, కొలెక్టరల్, ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ వస్తాయి. కొలెక్టరల్ అంటే ఏంటంటే నీ బిల్డింగు, నీ బిజినెస్, నీ ల్యాండ్, యువర్ బిల్డింగ్, యువర్ బిజినెస్ని లోన్కి తాకట్టు పెట్టినట్టు. ఎన్ అసెట్ ప్లెడ్జ్ ఫర్ ఏ లోన్, దీని మీద లోన్ ఇవ్వండి. బిల్డింగ్ కాస్ట్ 1 crore, నాకు ఒక 20 lakhs కావాలి, అది కొలెక్టరల్ అంటారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇంపార్టెంట్, మనీ నీడ్ ఫర్ డైలీ బిజినెస్ ఆపరేషన్స్. కాటన్ ఇండస్ట్రీ లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ ఉంది, దానికి డైలీ రన్ చేయడానికి లోన్ కావాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, డైలీ రన్ చేయడానికి మాకు క్యాపిటల్ అవసరం అని. మార్ట్గేజ్ అంటే మీ హౌస్ 1 crore ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, మీ అనకూడదు, ఎక్స్ అనే హౌస్, ఎక్స్ అనే కస్టమర్కి హౌస్ ఉంది, వాళ్ళకి హౌస్ వాల్యూ 1 crore అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1 crore మీద బ్యాంక్ ఇచ్చేది ఒక 50 లక్షలు, 40 లక్షలు బ్యాంకు లోన్ ఇస్తుంది. అలాంటప్పుడు మార్ట్గేజ్ అంటారు. ఇవన్నీ లోన్స్ డిపార్ట్మెంట్లో మీకు ఫుల్ వస్తుందండి. ఈరోజు నేను అన్ని జస్ట్ వాట్ ఈజ్ వాట్ మనం ఏం కవర్ చేస్తామని పైన చెప్తున్నాను. ఇన్ డెప్త్ వస్తాయి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఓడి, ఈఎంఐ, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాలంటారు. అంటే ఈఎంఐ కంటెన్స్ 2 parts, ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. నెలకి ఫర్ ఎగ్జాంపుల్ 12,000 ఈఎంఐ కడుతున్నావు, అందులో 8,000 ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి, 4,000 ఇంట్రెస్ట్ అమౌంట్. సో ఇవన్నీ కలిపి ఈఎంఐ అనేస్తారు.
It contains principal component as well as interest component. సిబిల్ స్కోర్, మీకు లోన్ కావాలంటే ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది బ్యాంకు. 750 ఉందా లేదా, ఎగ్జాంపుల్ 750 ఉంటే ఓకే, అదర్వైజ్ వై ఇట్ ఈస్ డిక్రీజ్డ్, కస్టమర్ జెన్యునా కాదా, ఇవ్వాలా వద్దా, అవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ సిబిల్ స్కోర్, గ్రాంట్ లోన్ ఆర్ నాట్. సిబిల్ స్కోర్ పెరగడానికి కూడా టిప్స్ టెక్నిక్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఒక 50 మార్కులు పెరుగుతాయి సిబిల్ స్కోర్. క్రెడిట్ కార్డు తీసుకుంటే రైట్ టైంకి పే చేస్తే ఒక 50 మార్కులు పెరుగుతాయి. సో ఇలాగ సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ ఒక్కసారి యూసి అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి, చెక్, డిడి, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్, యూపీఐ, ఏటీఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాస్బుక్, కేవైసి చెప్పుకున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంట్రెస్ట్ రేట్. అంటే మీకు మిగిలినవి తెలుసు, అందుకే కేవైసి మాత్రమే చెప్పానండి. ఇవన్నీ పాస్బుక్, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ లోన్, పర్సనల్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్. మనం లోన్ డిపార్ట్మెంట్స్ చెప్పుకున్నాంగా. అది ఈఎంఐ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ ఎంత ఉంది, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, మార్ట్గేజ్, మనకున్న బిల్డింగ్ మీద లోన్ తీసుకోవడమే మార్ట్గేజ్ చేస్తారు. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, లోన్స్లో వస్తుంది అవన్నీ. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా షేర్ హోల్డర్ అంటే ఏంటి, ఐపీఓ, మ్యూచువల్ ఫండ్, ఎన్ఏవి, ఈటీఎఫ్, బాండ్, డివిడెండ్, ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీ. స్టాక్ పర్చేజ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్, డీమాట్ అకౌంట్ రెండు ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ షేర్స్ 100 ఉన్నాయి అనుకోండి, 100 కూడా డిజిటల్ రూపంలో స్టోర్ చేస్తారు, అంతే, డిజిటల్గా స్టోర్ చేస్తారు మీ డీమ్యాట్ అకౌంట్లో. ట్రేడింగ్ అకౌంట్ అంటే డైలీ మీరు ఏమైనా బయ్యింగ్ సెల్లింగ్ చేస్తే కనుక ట్రేడింగ్ అకౌంట్ అంటారు. అలాగే సెన్సెక్స్, నిఫ్టీ, ఇవి ఇండెక్సెస్ అంటారు. సెన్సెక్స్, నిఫ్టీ, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే ర్యాపిడ్ ఫాస్ట్ ఇంక్రీజ్డ్ రైజింగ్ స్టేట్లో ఉంటే బుల్ అంటారు, బుల్. ఆపోజిట్లో ఉంటే రెడ్లో ఉంటే బేర్. సెబీ అంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్. ఎవరైనా హౌస్ అమ్మారు లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అమ్మేశారు అనుకోండి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చాలా పడుద్ది, ప్రికాషన్స్ తీసుకోవాలి కొన్ని. హౌస్ అమ్మేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 60 lakhs వర్త్ హౌస్ అమ్మారు అనుకోండి, అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది మీకు పడుద్ది. ఆ క్యాపిటల్ గెయిన్ పడకుండా లాజిక్స్ కొన్ని ఉన్నాయి, ఆ లాజిక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. పోర్ట్ఫోలియో, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడకూడదు కదండి, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. క్యాపిటల్ గెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ రిఫ్లెక్ట్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. మీ ఆధార్, ప్యాన్, ఎవ్రీథింగ్ రికార్డెడ్ కాబట్టి క్యాపిటల్ గెయిన్ లేదనడానికి లేదు. నేను ఎక్కడ అమ్మాను 60 లక్షలు హౌస్, నేను అమ్మలేదు అనడానికి కుదరదు. అన్ని ఎవ్రీథింగ్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి ఆధార్, ప్యాన్ ఇస్తే. పోర్ట్ఫోలియో, అసెట్ అలోకేషన్, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇన్ డెప్త్ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మనం కీవర్డ్స్ కొన్ని టైప్ చేయండి బాస్, మీకు నచ్చినవి. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇంపార్టెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, కేవైసీ ఇంపార్టెంట్. లోన్స్లో మీ ఇష్టం, గోల్డ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, సిబిల్ స్కోర్, వర్కింగ్ క్యాపిటల్. ఇంతవరకు చాలు, రిమైనింగ్ స్టాక్ మార్కెట్ రేపు చూద్దాం. వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ టుడే మొత్తం మీకు నాట్ ఓన్లీ కీవర్డ్స్, టుడే మీకు ఏం అర్థమైంది, మీ ప్లేస్మెంట్ ఎక్కడ రావచ్చో చెప్పుకున్నాం, డిపార్ట్మెంట్స్ ఏవేవో చెప్పుకున్నాం, డిజిగ్నేషన్స్ ఏవేవో చెప్పుకున్నాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇమేజెస్, ఏటీఎంకి సంబంధించిన ఇమేజెస్, కరెన్సీ చెస్ట్లో ఇన్సైడ్ బిన్స్, క్యాష్ బిన్స్ ఏ విధంగా ఉంటాయి, షేప్, ఆ డోర్సు, చబ్బు, ఏటీఎం క్యాష్ లోడింగ్ ఏ విధంగా ఉంటుంది. ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా వీ హ్యావ్ డిస్కస్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఆర్టీజీఎస్లు, నెఫ్ట్లు, టెర్మినల్, కేవైసీ, సిబిల్ స్కోర్, ఆల్ దీస్ ఆర్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రిలేటెడ్. ఏటీఎం కార్డు వెనక్కి ఉండేది సివివి నెంబర్, వర్కింగ్ క్యాపిటల్ గెయిన్, ఓవర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇండెక్స్ మొత్తం మనం చెక్స్, ఫార్మాట్, పైనే అన్నీ మనం జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఒక్కసారి చబ్, ఏటీఎం, కేవైసీ, వెరీ గుడ్. బ్యాంక్స్ టెర్మినాలజీ వీ హ్యావ్ లెర్న్డ్. కీవర్డ్స్, ఐఎంపిఎస్, వెరీ గుడ్. వర్కింగ్ క్యాపిటల్,
థ్యాంక్ యూ సాయిరామ్. మార్టిగేజ్, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్, యూపీఐ. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇంకా మనం డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతాం. డిపార్ట్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే ఇండెక్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్లో స్టాక్ మార్కెట్ అవన్నీ మొత్తం ఇండెక్స్లో అవన్నీ కవర్ చేస్తామండి. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఓకే, పైని ఒకేసారి కాకుండా జస్ట్ లిటిల్ బిట్ నాలెడ్జ్ కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. స్టాప్ ద చాటింగ్. సాయిరా యా, స్టార్ట్అప్ గురించి చెప్తామండి. డోంట్ వరీ, ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. బట్ టుమారో నేను బ్రాంచ్ బ్యాంకింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో బ్రాంచ్ బ్యాంకింగ్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేయొచ్చా వద్దా? ఏమైనా మీరు ఏమైనా ఇవి ఉన్నాయా, పత్తి యాత్రలు, ఫంక్షన్లు అవి ఏమైనా ఉన్నాయా? పర్వాలేదా, స్టార్ట్ చేయొచ్చా? టుమారో బ్రాంచ్ బ్యాంకింగ్ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు ఇంటర్నేషనల్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్, ఫారెక్స్ ఇంపార్టెంట్. అలాగే అన్ని బ్యాంక్స్. మళ్ళీ కోర్ బ్రాంచ్ బ్యాంకింగ్ మిస్ అయితే యు ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. ముందే చెప్పేస్తున్నా, డోంట్ మిస్ బ్రాంచ్ బ్యాంకింగ్. ఎస్ సార్, టుమారో బ్రాంచ్ బ్యాంకింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 13th 14th ఈ 2 days కూడా మీరు బ్రాంచ్ బ్యాంకింగ్ కవర్ చేయొచ్చు అంటే నేను అవి వెళ్తా, లేకపోతే వేరే టాపిక్స్ తీసుకుంటా టుమారో. సో టుమారో బ్రాంచ్ బ్యాంకింగ్ అండి, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. టుమారో 13th 14th బ్రాంచ్ బ్యాంకింగ్ కంప్లీట్ చేసేస్తా. ఇన్సైడ్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ గోయింగ్ ఆన్, అందులో ఆపరేషన్స్ టీమ్స్, ఫ్రంట్ డెస్క్ అంటారు, ఫ్రంట్ డెస్క్ సేల్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళ ఫంక్షన్స్. బ్రాంచ్లో ఏ టైప్ ఆఫ్ ఆడిట్స్, కాంప్లయన్స్, గైడ్ లైన్స్, నోటీస్ బోర్డ్స్, అలాగే లోన్స్, వాట్ ఆర్ ద లోన్స్ స్టాఫ్, ఎవ్రీథింగ్ బ్రాంచ్లో ఏవేవి అన్నీ మొత్తం చాలా వస్తాయి బ్రాంచ్ బ్యాంకింగ్. అలాగే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా 2 days ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్, ఓకే, అదర్వైజ్ ఐ వుడ్ లైక్ టు రివైజ్ because some people wants to switch to international organizations. అప్పుడు ఐటీ అనేది ఎసెన్షియల్. యా, టుమారో బ్రాంచ్ బ్యాంకింగ్, నెక్స్ట్ 1 by 1 కంటిన్యూ చేస్తామండి. సాయిరామ్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సాయిరామ్, టైం కూడా 9 అయింది. అన్ని ఫండమెంటల్స్ అండి, వి కవర్డ్ ఫండమెంటల్స్, జస్ట్ ఫండమెంటల్స్ టుడే. శాంతి మంత్రం. శాంతి శాంతి శాంతిః. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ की జై. సాయిరామ్ సార్. జై సాయిరామ్. థ్యాంక్ యూ. టుమారో.